నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. దేవుడు మనలో చూపుతున్నటువంటి మహాకృపకు నిజంగా మనం ఎంత స్తుతించినా, ఆయనకెంత కృతజ్ఞతలు తెలిపినా, ఎప్పుడు కూడా ఆ రుణం తీరలేదు. దేవుడు మనలందరిని ప్రేమించి సత్యవాక్యంలో స్థిరపడుటకు ఇంత కన్‌ఫ్యూజన్స్, ఇంత గందరగోళం ఉన్నటువంటి ఈ కాలంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ కాలంలో, ఆ చుట్టూ గూడాను భయంకరమైనటువంటి ఏమంటారు సెలబ్రిటీ స్పీకర్‌లు ఒకవైపయితే, మరొక వైపు పాస్పాటి బోధకులు, ఇంకొక వైపు ఆశీర్వాద బోధకులు, ఇంకొక వైపు స్వార్థప్రియులైనటువంటి స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులు. ఇలాగా చాలా మందున్నారు. చాలా సోషల్ మీడియాలో ఒక రకమైన గుంపులు సమాజంలో ఎటు చూసినా గూడాను ఆ డబ్బు వెనకాల పరిగెత్తేటువంటి సేవ ఇట్లా రకరకాల ప్రజలు సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు, చలామణి అవుతున్న వారున్నారు. అయితే అంతమందిలో అలాంటి వారి మధ్యలో మనం ఉదయం లేచి ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని, దేవుని స్తుతించి, ఒక అద్భుతమైనటువంటి వాక్య సత్యాలు నేర్చుకోవడానికి చూపిన కృప అది మహోన్నతమైనది. దీన్ని మనం అర్థం చేసుకోవడంలో అన్ చాలా అద్భుతాలు దాగి ఉన్నాయి. సో, ఈరోజు మనం ఇలాగా తెలుసుకున్నాము అనంటే, నిజంగా ఖచ్చితంగా దైవ ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ఆలోచనలో మనమందరం ఉన్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, మీకు బోధించే అవకాశం దేవుడు నాకు కల్పించినందుకు నేను గూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో, రెండో భాగంలో మనము నాయకత్వం నేర్చుకుంటున్నాం. నాయకత్వంలో మొదటిసారి మనం నేర్చుకున్నటువంటి అద్భుతమైన విషయాలున్నాయి. అసలు నాయకత్వం అంటే ఏంటిది? ప్రపంచంలో ఉన్నటువంటి గలిబిలి నాయకత్వం లేకపోతే నాయకత్వ విధానాలు, తీరుతెన్నులు ఎంత భయంకరంగా ఉన్నాయో చూశాం. తర్వాత ప్లూరాలిటీ ఆఫ్ లీడర్‌షిప్ బహుళత్వ నాయకత్వం గురించి నేర్చుకున్నాం. ఆ తర్వాత నాయకులకు, సంఘ పెద్దలకు, కాపరులకు ఉండాల్సినటువంటి అర్హతలేంటో చూశాం. ఏ అర్హతను ఆధారం చేసుకొని మనము ఒక వ్యక్తిని సేవకెన్నుకోవాలి, ఎలా ఎన్నుకోవాలని చూశాం. తర్వాత వారి యొక్క బాధ్యతలు చూశాం. సేవకులకు ఉండాల్సినటువంటి బాధ్యతలేంటో మనం చూశాం. ఆ తర్వాత చరిత్రలో జరిగినటు కొన్ని కొన్ని సంఘటనలు, పండితుల వివరణలు గూడా మనం చూశాం. సో, కంప్లీట్‌గా మన మొదటి భాగంలో కంప్లీట్‌గా పాస్టర్‌ల గురించి, మరి బోధకుల గురించి, లేదా కాపరులు లేదా ఉపదేశకుల గురించి సంపూర్ణంగా చూశాం. ఎందుకనంటే, ఆ కాపరి, ఉపదేశకుడు కొన్నిసార్లు ఒక్కరే బాధ్యత వహిస్తారు. ఓకే. అయితే ప్రతి కాపరి ఉపదేశమందు, వాక్యమందు ప్రయాసపడవచ్చు గానీ, ఉపదేశమందు, వాక్యమందు ప్రయాసపడే కాపరులు గూడా ఉంటారని మనం బైబిల్ పరంగా చూడడం జరిగింది. అంత మాత్రమే కాదు, ప్రతి కాపరి బోధింప తగిన వాడై ఉండాలి అని చూశాం కాబట్టి, ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ ఇద్దరి గురించి మనం చూశాం. ఉపదేశకుల గురించి చూశాం, కాపరుల గురించి చూశాం. రెండో భాగంలో అపోస్తులు, ప్రవక్తలు, మరి సువార్థికుల గురించినటువంటి ఒక అండర్‌స్టాండింగ్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, వీరు సంఘంలో ఎందుకు అవసరం? మరి వీళ్ళు అవసరమా ఈరోజు? పాస్టర్ ఉన్నాడు గదా! సరిపోతుంది గదా! మనకి. మళ్ళీ అపోస్తులకు అవసరత, ప్రవక్తలకు అవసరత, సువార్థికులకు అవసరత ఉందంటారా? నిజంగా మనకు అవసరమా అండి? అవసరం అన్న అవసరమే. అవసరం. అవసరమే. ఓకే. చాలా అవసరం. సో, చాలా అవసరం. చూద్దాం. ఆదిమ కాలం నాటి సంఘములో లేదా ఆది సంఘములో ఉ నాయకత్వం అనేది 2 రకాలుగా ఉంది అనే విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. నాయకత్వం అనేది 2 రకాలుగా ఉంది. ఎందుకు అనంటే ఇది అర్థం కాకపోతే ఈ పని వాళ్ళు, వాళ్ళ పని వీళ్ళు చేసే ప్రమాదం ఉంది గాబట్టి, మనం సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి బోధించుకోవడం మన ధర్మం, మన కర్తవ్యం. ఏంటిది అంటే నంబర్ 1 వివిధ ప్రదేశాలలో సంచరించుచు సువార్త మరియు సంఘ స్థాపన చేయువారు. వీటిని ఐటినరెంట్ వర్కర్స్ అంటారు. ఐటినరెంట్ మినిస్ట్రీ అంటారు. సో, ఐటినరీ అనే పదం నుండి ఇదొచ్చింది. వివిధ ప్రదేశాలలో సంచరించుచు సువార్త మరియు సంఘ స్థాపన చేసేవారన్నట్టు. ఇది మొదటి రకము పరిచర్య అండి. రెండో దాన్ని ఏమంటారంటే స్థానిక సంఘ పరిచర్య అంటారు. స్థానిక సంఘ పరిచర్య చేయవారు. లోకల్ చర్చ్ మినిస్టర్స్ అంటారు. ఓకే. స్థానిక సంఘంలో చేసే పరిచర్య చేసేవారిని అంటారు. ఇలాగా ఆదిమ అపోస్తుల కాలంలో గాని, ఆదిమ సంఘంలో 2 రకాల పరిచర్యలను మనం చూడొచ్చు. అయితే చాలా మందికి ఈ 2 రకాల పరిచర్యల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఆ! బైబిల్ సంబంధమైనటువంటి జ్ఞానం లేకపోవడం వలన, బైబిల్ సంబంధమైనటువంటి నాలెడ్జ్ లేకపోవడం వలన, బైబిల్ సంబంధమైనటువంటి హ్మ్. ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కన్‌ఫ్యూజ్ అయిపోయి ఎవరు ఏ పరిచర్య చేయాలో తెలియక ఒకరు చేసే పరిచర్య మరొకరు చేస్తున్నట్టుగా
మనకు ఆ! సో, అర్థమవుతుంది. ఒకరు చేసే పరిచర్య మరొకరు చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మన వల్ల కాని పని, అప్పగించని పని చేయడం అనేది వాక్య విరుద్ధం. దేవుడు ఒక్కొక్కరికి ఒక పని పంచి ఇచ్చినప్పుడు మనకి పంచి ఇచ్చిందేదో మనదది. అవునా అండి? మనకు సంబంధం లేని దాని మీద అవునండి. తలదూర్చకూడదు. మనకు సంబంధం లేని పరిచర్యలో వేలు పెట్టకూడదు సహజంగా చూడాలి అంటే. కానీ మనకు తెలియకుండానే చాలా పరిచర్యలో వేలు పడతాం. ఎందుకంటే అది కూడా పరిచర్యనే కదా అనుకుంటాం. హ్మ్. అప్పుడప్పుడు ఎలా ఉంటదంటే పాస్టర్‌లు కూడా రాజకీయ నాయకుల్లాగా బిహేవ్ చేస్తా ఉంటారు. హ్మ్. అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఎవరి పని వాళ్ళని చేసుకోనివ్వరు. చేసుకోనిస్తారా అండి? పోలీస్ స్టేషన్‌లో తలదూరుస్తారు. అక్కడ తలదూరుస్తారు. ఇక్కడ తలదూరుస్తారు. అవునా? అవునండి. అలా వాళ్ళు తలదూర్చడం వల్ల ఏమైతుంది? ప్రతి డిపార్ట్‌మెంట్ డిస్టర్బ్ అవుతది గదా! వాళ్ళు పని జేసుకోలేరు. నిజమా కాదా చెప్పండి? అవునయ్యా. అవునన్నా వాస్తవమే. అవును. సో, అప్పుడేమవుతది లా అండ్ ఆర్డర్ అనేది క్రమం తప్పుతదా? కరెక్ట్‌గా ఉంటదా? క్రమం తప్పుద్ది. క్రమం తప్పుతది. ఇప్పుడేమంటాడు మావోడేవాడిని వదిలేయి అంటాడు. వాడు నేరస్తుని పట్టుకున్నాడనుకో వాడు ఎమ్మెల్యే వస్తాడు. వాడు మావోడే వదిలేయి అంటాడు. అంటే ఇప్పుడు ఏమవుతదది? ఇలాగ ప్రతి కార్యంలో, ప్రతి దాంట్లో, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో రాజకీయ నాయకులు తలదూర్చి వారి పనిని వారు చేసుకోనీయకుండా ఎలాగైతే ఇబ్బంది పెడతారో దాని వల్లనే గదా దేశమంతా అస్తవ్యస్తంగా ఉంది. అవునా గదండీ! అవునవును. అవునవును. ఇప్పుడు దేశమంతా లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఎందుకు లేదు? ఏ డిపార్ట్‌మెంట్ అయినా ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు? ప్రతి డిపార్ట్‌మెంట్‌లో లంచాలు ఇవన్నీ ఎందుకొచ్చినాయి అనంటే, ఎవరి పని వాళ్ళని చేసుకోనివ్వకుండా రికమెండేషన్‌లు పెట్టడం, మావోడే అని ఒక మంత్రి, ఎమ్మెల్యే వచ్చి ఈడు మావోడే. ఆ! తీసేసుకోండి. వాడు అర్హత ఉన్నా లేకపోయినా డబ్బులు కట్టేసి తీసుకోండి అంటే, ఇలా ప్రతి దాంట్లో అన్యాయం ఎందుకు జరుగుతుంది? అక్రమం ఎందుకు జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ బ్రేక్ ఎందుకు అవుతుంది అనంటే రాజకీయ నాయకుల ఒత్తిడి, రాజకీయ నాయకుల ప్రమేయం, రాజకీయ నాయకుల యొక్క ఆ! వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ అందులో ఉంది గాబట్టే దేశము అస్తవ్యస్తంగా కనిపిస్తది. అలాగే మన పరిచర్యలు ఎందుకు అస్తవ్యస్తంగా ఉన్నాయి మరి? మీరనుకుంటున్నారా? కరెక్ట్‌గా ఉన్నాయా? మనం కళ్ళ ముందు చూసే పరిచర్యలన్నీ కరెక్ట్‌గా అనిపిస్తున్నాయా? అస్తవ్యస్తంగా ఉన్నాయా? అస్తవ్యస్తంగా ఉన్నాయి. అవును. సో, మరి అవెందుకున్నాయంటే, మనకు అప్పగించబడిన పరిచర్య ఏంటో మనం తెలుసుకోకపోవడం. ఈ 2 పరిచర్యల గురించి మనం చూద్దాం. ఓకే. మనమందరం విశ్వాస విషయంలోను, దేవుని కుమార్తె జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకి, సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును, ఆయన కొందరిని మంచిగా వినండి. ఆయన కొందరిని అపోస్తులను గాను, అందరిని అపోస్తులని నియమించలే. కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించెను. చూడండి. ఏమంటున్నాడు? మనమందరం అంటే విశ్వాస విషయంలోను ఒకటి. రెండోది దేవుని కుమార్తె జ్ఞాన విషయంలోను ఏకత్వంలోకి రావాలి. ఇది మొట్టమొదటి పాయింట్. అంటే అర్థమేంటిది? ఏకత్వంలోకి రావాలంటే అనగా సంపూర్ణ పురుషులమవ్వడం అంట. సంపూర్ణ పురుషులు ఒక కంప్లీట్ మ్యాన్ ఎలా అవుతాం? ఎలాంటి లోపం లేనటువంటి, ఎలాంటి ఆ! ఇంకా ఎలాంటి బలహీనత గాని, ఎలాంటి పరిస్థితి అంటే ఎలాంటి వేలెత్తి చూపే పరిస్థితి లేనటువంటి ఆ కంప్లీట్ మాన్ లేదా పర్ఫెక్ట్ మ్యాన్ అంటే లోపం లేనటువంటి వ్యక్తి. సంపూర్ణ పురుషుడు కావాలి అంటే అర్థమేంటి సంపూర్ణ పురుషుడు అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు దేవుడు ఇలాగ నియమించినట్టు. అంటే యేసుక్రీస్తులాగా మారడానికి ఈ యొక్క నాయకత్వ పరిచర్యలు అప్పగించబడ్డాయి. సో, తద్వారా జరుగుతుందంటే పరిశుద్ధులు సంపూర్ణులవుతున్నారు. అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసుడు పరిశుద్ధుడు. సో, పరిశుద్ధులు సంపూర్ణులవుట, యేసుక్రీస్తు యొక్క శరీరం బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది క్షేమాభివృద్ధి చెందుట, మూడోది పరిచర్య ధర్మం జరుగుటకు వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి. వీళ్ళందరూ కలిసి పని చేయాలి. మరి ఇది ఈ పనులు వాళ్ళకి అర్థం గాకపోతే ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు అనే విషయంలో మనకు సందేహం లేదు. అది ఆల్రెడీ జరిగింది గూడా. ఇంకా చూడండి ఒకసారి మొదటి కొరింథీ 12:28లో గూడా పౌలు మళ్ళీ వీటిని ఇక్కడ రిపీట్ చేయడం చూస్తాం. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులను గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను
కొందరి ఉపకారములు చేయవాని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవాని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువాని గాను దేవుడు నియమించాడండి. చూడండి, సంఘములో వీళ్ళందరూ ఎక్కడ పనిచేయాలండి? సంఘంలోనా? సంఘానికి వేరుగానా? సంఘములోనే. ఆ వీళ్ళకు స్థానిక సంఘంతో సంబంధం ఉండాలా వద్దా? ఉండాలండి. సంబంధం కలిగి ఉండాలి. సో ఏ పరిచర్య చేసేవారైనా సంఘంతో సంబంధం ఉండాలి. అవునా? సంఘంతో సంబంధం లేకుండా పరిచర్య చేయకూడదు. ఇప్పుడు మీరు కొంతమంది సేవకులు ఉంటారు. వాళ్ళకి ఏ సంఘంతో స్థానం అంటే ఏమంటారు, సంబంధం ఉండదండి. వాళ్ళు బయట తిరుగుతూనే ఉంటారు. అవునా? మీరు ఎవరైనా సోకాల్డ్ ఇవాంజలిస్టులు, సోకాల్డ్ స్పీకర్‌లుగా ఎవరైతే చెలామణి అవుతున్నారో, వాళ్ళు ప్రతి ఆదివారం ఒక సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తారు. అయ్యా మీరు ఏదైనా స్థానిక సంఘంలో ఉన్నారంటే, లేరండి. ఎవరైనా ఆదివారం సంఘానికి పిలిస్తే వెళ్లి వాక్యం చెప్తాం, లేదంటే ఇంట్లో కూర్చుంటాం అని అంటారు. అవునా? ఉన్నారు కదా అలాంటి వాళ్ళు. ఉన్నారండి. మంచి మంచి పేరున్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే మనం ఎక్కువగా పేర్లు వింటామో, ఎవరైతే ఎక్కువ పొగుడుతారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏ సంఘానికి సంబంధం లేకుండా ఉంటారు. సో, కానీ ప్రతి పరిచర్య సంఘానికి సంబంధించింది. ఇప్పుడు సోకాల్డ్ ప్రవక్తలని విడిపోయి పరిచర్యలు చేస్తున్న వాళ్ళకి అసలు స్థానిక సంఘాలతో సంబంధం ఉండదు. అవునా అండి? హలో! అవునండి. వాళ్ళకి స్థానిక సంఘాలతో సంబంధం ఉండదు. వాళ్ళే సంఘాలు నడిపిస్తారు. ప్రవక్తలని చెప్పుకుంటారు, సంఘాలు నడిపిస్తారు. సో, ఇలాగ ప్రవక్తలు బోధకులు లేకపోతే ఇలా రకరకాలు స్వస్థవరం ఉన్నోడు సంఘం నడిపిస్తాడు. ఉపకారం చేయగలిగినోడు సంఘం నడిపిస్తే, నానా భాషలు వచ్చినాయి కదండీ సంఘం నడిపిస్తే, ప్రభుత్వం చేసేవాళ్ళు సంఘాలు నడిపిస్తే ఎలా ఉంటది చెప్పండి ఒకసారి? అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, అందరూ సంఘంలో ఉండాలి. సంఘంతో అటాచ్‌మెంట్ ఉండాలి. కానీ వీళ్ళందరూ సంఘ పరిచయలో దిగిపోయారు. నేను చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయని అద్భుతాలు చేసేటోడు సంఘం నడిపిస్తున్నాడు. స్వస్థపరిచి కృపావరం ఉన్నోడు సంఘం నడిపిస్తున్నాడు. అవునా? అవును. నాకు డబ్బున్నది, నేను ఉపకారం చేస్తున్నా అన్నటోడు సంఘం నడిపిస్తున్నాడు కొద్ది రోజులైతే. యెస్. ఇలాగా భాషలొచ్చినోడు సంఘం నడిపిస్తున్నాడు. విచిత్రం గాదా? సో, వీళ్ళందరూ సంఘం కొరకు పనిచేయాలి. సంఘంతో కలిసి పనిచేయాలి. సంఘం కొరకు పనిచేయాలి. కానీ వీళ్ళే బయటికెళ్ళిపోయి ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రమాదమైన విషయం ఉంది. అది గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ప్రభుత్వములు చేయవారిని గాను అని అంటున్నాడు గదా! చెప్పండి, ఇక్కడ ప్రభుత్వములు చేయవారు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? చాలా మందిలో ఇదే ఉద్దేశం ఉందన్న. రాజకీయం కూడా చేయొచ్చు అని చెప్పి రాజకీయంలో దిగుతున్నారు. అదే డౌట్ వచ్చింది మాకు. హ్మ్. చెప్పండి, ప్రభుత్వములు చేయవారంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రభుత్వములు సంఘములో స్వార్థంగా నా మాట వినాలి, నేను చెప్పిందే చేయాలి. సంఘంలో సేవకుడైనా ఇంకా విశ్వాసులైనా పెద్దలైనా ఎవరైనా నేను చెప్పింది చేయాలంటే ప్రభుత్వ పరంగా నిరుద్వేగంగా మాట్లాడేవారు. హ్మ్. సంఘంలో మీరు నాయకత్వం చేయవారు. మీరు ఆవేశంగా ఏదో మాట్లాడారు గానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆయనే ఒక నిరుద్యోగం అన్నారు, ప్రభుత్వం. నిరుద్యోగం అన్నారు. ఏదేదో మాట్లాడారు మీరు. ప్రభుత్వాలు చేయవాలంటే పెద్దలు అనుకుంటున్నాను నేను. క్రమము Proper. లేకుండా మాట్లాడేవారే నిరుద్యోగం. క్రమం లేకుండా మాట్లాడేవారు. అయ్యా, వారు ఏం చేస్తున్నారో అర్థాంతరాలు తెలియక. క్రమం లేకుండా మాట్లాడేవారు నిరుద్యోగులు. నిరుద్యోగులందరూ క్రమం లేకుండా మాట్లాడతారా? నాకేం అర్థం కాలేదు మీ పాయింట్. సారీ అండి, ఏమనుకోవద్దు. అది ప్రభుత్వాలు చేయవారంటే కాపర్లు అన్నా, ఇంకా పెద్దలుగా నియమించినటువంటి వారు ఉంటారు కదా. అనా వ్యక్తిగతంగా వారే ఒక ప్రభుత్వం లాగా చలామణి అవటం అనేది ఒక ఓకే. అధికారం. సో నెంబర్ 1 ప్రభుత్వములు చేయవారు అనేది చెప్పండి బ్రదర్. చెప్పండి. అదే అంటే లే మానవరీతిగా లౌకికంగా అనేది కాకుండా దైవ చిత్తానుసారంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక పరిపాలనా భాగం అంటే ఎవరెవరు ఏ విధంగా విధి విధానాల్లో సంఘ క్రమం చొప్పున చేయాలి అనేది ఒక ప్రణాళిక కలిగి ఉండడం అని నేను అనుకుంటున్నాను అన్న. వెరీ గుడ్. సో ప్రభుత్వములు చేయవారు అని అంటే ఇది రాజకీయాలకు సంబంధించింది కాదండి. దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది బైబిలే చెప్తున్నాడు, దేవుడు బైబిల్లోనే ప్రభుత్వాలు చేయమని చెప్పాడు అని దీన్ని ఆసరగా తీసుకొని దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలకు సంబంధించింది అని అనుకుంటున్నారు. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు. రాజకీయ సంబంధమైనటువంటి ఏ ప్రస్తావన ఇక్కడ లేదు. ఈ వరం అనేది సంఘంలో ఇవ్వబడింది. ఇంకొకటి
ఒకటి మర్చిపోవద్దు. ఒకటి ఇది సంఘంలో ఇవ్వబడింది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది. రెండోది ఇది ప్రభుత్వం చేయవారనేది వరం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బయట ప్రభుత్వం చేసేది వరమా అండి? హలో! రాజకీయం కాదు, అనేది కాదు. కాదండి అందరూ ఆ! కాదు, అది అవినీతి పరులు కూడా చేస్తున్నారు బయట హ్మ్. ప్రభుత్వం అన్యాయం చేశాడు, రాజకీయం అవినీతి అనేది చేసేవాడు. దేవుడు అవును. రాజకీయం దేవుడిచ్చిన వరం కాదు. అది వేరు. అది బాధ్యత. ఓకే. ఇక్కడ బాధ్యతలు, వరాలు కొన్ని కలిగి ఉంటాయి. అంటే బాధ్యతనే వరంగా, వరమే బాధ్యతగా ఇవ్వబడింది ఇక్కడ. అవునా? సో, ప్రభుత్వములు చేయవారు అనంటే స్థానిక సంఘంలో దీన్ని అడ్డుపెట్టుకొని రాజకీయ నాయకులు అయిపోవచ్చు అని ఎవరన్నా తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారంటే అది ఖచ్చితంగా తప్పుడు ఇంటర్ప్రిటేషన్. ఈ ప్రభుత్వాలు చేయవారిని సంఘంలో దేవుడు నియమించాడు అంటే అధ్యక్షత వహించడం, సంఘాన్ని పరిపాలించడం గురించి సంఘాన్ని చూసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు. సంఘానికి నాయకత్వం వహించడం గురించి మాట్లాడుతున్నాడు. సంఘాన్ని పరిపాలించాలి ఇక్కడ. సమాజాన్ని కాదు, బయటికెళ్ళి పరిపాలించే విషయం కాదు. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి వరము. ఓకే. ఇది స్పిరిచువల్ గిఫ్ట్. ఇది ఏమంటారు, పొలిటికల్ గిఫ్ట్ కాదు, ఇది స్పిరిచువల్ గిఫ్ట్. ప్రభుత్వం చేయవారు అనేది. ఓకే. ఓకే. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు మరియు ఉపదేశకులు సంఘానికి క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలు. అవునా అండి? సంఘానికి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాలు క్రీస్తు ఇచ్చిన అద్భుతమైన వరాలు. నిజమేనా? అవునన్నా. అవునన్నా. బ్రదర్ సిహెచ్ మార్క్ గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే. క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలు వీరు సంఘ క్షేమాభివృద్ధి మరియు దాని పరిపక్వత నిమిత్తం పనిచేయడం యేసుక్రీస్తు సంఘానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ నాయకులందరూ కలిసి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం పనిచేయాలి. పరిపక్వతలోకి వచ్చే విధంగా, స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి వచ్చే విధంగా పనిచేయాలి. స్పిరిచువల్ మెచ్యూరిటీ కోసం పనిచేయాలి. సహజముగా మనం చూసినట్లయితే అనేక సంఘాలలో బలముగా పరిచయం చేసే ఒకే ఒక వ్యక్తి సంఘ కాపరి మాత్రమే. అవునండి? అవునవునవును. ఈరోజు సంఘాలు బలహీనంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా అండి? ఒక వ్యక్తి పరిచర్య చేయడం, ఒకే వ్యక్తి కాపరి బాధ్యతను తీసుకోవడం, ఒకే ఒక వ్యక్తి పరిచర్య చేయడం. ఎందుకంటే కాపరి సంఘం యొక్క అన్ని అవసరతలు తీర్చగలుగుతాడని. సంఘ కాపరికి అన్ని రకాల వరాలు ఉంటాయా? అపోస్తలత్వం వరము, బోధకు వరము, లేకపోతే ప్రవక్త వరం, ఇవన్నీ ఉంటాయండి కాపర్లో. ఎంతమంది కాపర్లో మిగతా వరాలను చూశారు చెప్పండి, మిగతా 4 వరాలని? ఉండవన్న, అన్ని అందరికి ఉండవన్న. మరి లేనప్పుడు మీరు సంఘానికి సంపూర్ణ యొక్క అవసరత ఎలా తీరుస్తారు? ఆలోచించండి. మనము సంఘాన్ని గాని, కాపరత్వాన్ని గాని క్రికెట్ జట్టుతో పోల్చుకున్నాం కదా. మన జట్టు లాంటిది, క్రికెట్ జట్టు లాంటిది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న వాళ్ళందరూ ఒక్క బౌలర్ లేకుండా అందరు బ్యాట్స్మెన్ ఉన్నారనుకోండి, 11 మంది, ఏమవుతుందండి? హలో! టీం ఓడిపోద్దండి, చేయలేరు పార్టిసిపేట్, ఓడిపోతుంది. సరిగా ఆడలేరు వాళ్ళు. అంటే ఒకవేళ బ్యాటింగ్ లో రాణించగలిగిన బౌలింగ్ లో ఏమవుతారు? బౌలింగ్ రాదు కాబట్టి అవతల వాళ్ళు ఇష్టానుసారం కొట్టేస్తారు. అవునా? ఫ్లాప్ అయిపోతుంది. అంటే ఓడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటది. ఎందుకంటే బౌలర్ లేరు అంటే అక్కడ వికెట్లు తీయడం చాలా ప్రధానమైన విషయం. అవునా? అంటే ఒక టీం జట్టును గెలిపించాలంటే బౌలర్ల యొక్క ప్రాధాన్యత కూడా ఎంతో ఉంటుంది. ఉంటదా? ఉండదా? ఉంటుంది. అంటే ఒకవైపు బ్యాటింగ్ చేసి పరుగులు తీసేవారు ఎంత అవసరమో, మరొక వైపు అవతలి జట్టు యొక్క వికెట్లు తీయడం కూడా అంతే అవసరం. మరి చూడండి, సంఘములో ప్రతి వ్యక్తి యొక్క పరిచర్య అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు నియమించాడు, తండ్రి నియమించాడు, క్రీస్తు ఇచ్చాడు వరాలని. మరి అందులో కొన్నిటిని మనం చేయడం అనేది చాలా 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 ప్రమాదకరమైన విషయం. ఓకే, ఆలోచించండి. సో సహజంగా మరి కాపరి మాత్రమే పనిచేస్తున్నాడు. ఆది సంఘంలో సువార్త శీఘ్రంగా వ్యాపించుటకును మరి విస్తృతంగా సంఘ స్థాపన జరుగుటకు ఒకానొక కారణం అపోస్తులు మరియు సువార్థికులు అండి. గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరి ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి, ఎవరి దగ్గర సంఘాలు విస్తరించబడ్డాయి అంటే అపోస్తులు సువార్థికులు ప్రయాసపడ్డ ద్వారానే. అవునా?
ఆదిమ సంఘములో పరిచర్య అంత వేగంగా ఎలా విస్తరించగలిగిందండి? దానికి కారణం అపోస్తులు మరియు సువార్థికులండి. మొట్టమొదటిగా 12 మంది అపోస్తులను 13 మంది పౌలుతో కలుపుకుంటే, ఈ 13 మంది అపోస్తులు విస్తృతంగా పరిచర్య చేశారు. అవునా? అవునన్నా. యెస్. అవును. అవును. అంటే వాళ్ళలాగా మిగతా వాళ్ళు కష్టపడలేరండి. ఒక కాపరి అపోస్తుల్లాగా కష్టపడలేరు. అపోస్తుల కష్టము, అపోస్తుల శ్రమ చాలా శ్రేష్టమైనది. అపోస్తులు సువార్థికులనే వాళ్ళు వారు చేసినటువంటి పరిచర్య చాలా శ్రేష్టమైనది. అందుకే వారు తక్కువ సమయంలో ఎక్కువ మందిని రీచ్ కాగలిగారు. మరి కాపరి పని చేస్తే ఎలా ఉంటది అంటే, ఒకవేళ కాపరి ఎంత ప్రయత్నం చేసి సువార్తకి పని చేసినా కూడాము, అది ఎలా ఉంటదంటే సుడిగాలి పర్యటనలాగా నెలకొకసారి చేస్తారు. దానివల్ల కొంతవరకే లాభం చూడగలుగుతారు. అందుకే భారతదేశంలో ఒక ప్రాబ్లమ్ ఏంటి అనంటే, భారతదేశంలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచెల్లి గూడా అంటే ఒకవేళ థామస్ భారతదేశానికొచ్చి సువార్త ప్రకటించిన 2000 సంవత్సరాలవుతుంది భారతదేశానికి గాస్పెల్ వచ్చి. అయినా గూడాము భారతదేశంలో ఎంతుందండి క్రిస్టియానిటీ పర్సెంటేజ్? ప్రజెంట్ 2% అనుకుంటాను. ఆ! అంటే ఒకవేళ ఆ! అఫీషియల్‌గా చూస్తే 2% గాని, ఒకవేళ అన్‌అఫీషియల్‌గా చూస్తే ఒక 4 5 ఉండొచ్చుంటే. అంటే 5%. ఎందుకంటే లెక్క మనము అది చేయలేదు కాబట్టి. రేపు మరి సెన్సస్ స్టార్ట్ అయితే, జనాభా లెక్కలు స్టార్ట్ అయితే చాలా మంది వాళ్ళను అంటే ఇవాళ నిజంగా క్రిస్టియన్ అని రాసుకుంటే గాని మనకు అఫీషియల్‌గా పర్సెంటేజ్ ఎంత ఉందో తెలియదిప్పుడు. ప్రస్తుతానికైతే అఫీషియల్‌గా 2 పాయింట్ పైనుంది. కానీ అన్‌అఫీషియల్‌గా ఎంతుందో మనకు తెలీదు. 4 ఉండొచ్చు, 3.5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో, ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే మన దగ్గర మిషనరీ పరిచర్య చేసేవాళ్ళు లేరు. మన దగ్గర అందరూ పాస్టర్‌లయిపోతారు. పరిచర్య అనగానే పాస్టర్. ఎందుకో మరి అంత తీవ్రం ఎందుకంటే తెలుసా? ఎందుకు అందరూ పాస్టరే కావాలనుకుంటారంటే పరిచర్య అంటే నేనొక సువార్థికుని కావాలి. అరే! నేనొక ప్రవక్తని అవ్వచ్చు, లేకపోతే నాకు ప్రవక్త గిఫ్ట్ ఉంది కావచ్చు, లేకపోతే నాకు బోధకుని గిఫ్ట్ ఉంది కావచ్చు, లేకపోతే నాకు అపోస్తుల గిఫ్ట్ ఉంది కావచ్చు, అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? పరిచర్య అంటే పాస్టర్ ఎందుకైతున్నారు చెప్పండి? 5 రకాల పరిచర్యలున్నప్పుడు పాస్టర్ అయితే నాయకత్వం నాయకత్వంలో 5 రకాల పరిచర్యలుంటే కేవలం పాస్టర్ పరిచర్యనే ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? బయటికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యేదండి. బయటికి ఎక్కువ కనబడేది. ప్లస్ జీవనోపాధి అన్నట్టుగా లేదంటే ఒక బయటికి ఎక్స్‌పోజ్ అయ్యేదని ఉద్దేశం. హ్మ్. నిజమే. ఎందుకు పాస్టర్‌లవుతున్నారు అనంటే నంబర్ 1 ఏంటి అంటే పాస్టర్‌కి ఒక విలువ ఎక్కువ గౌరవం ఇస్తారు. రెండోది పాస్టర్‌కి పోషణ ఎక్కువుంటుంది. మూడోది పాస్టర్‌కి మాత్రమే కొంచెం స్థిరపడే అవకాశం ఉంటది. కొంచెం స్థలము, చర్చ్ మందిరం కట్టుకొని అక్కడే ఇల్లు కట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువ పాస్టర్‌లకే ఉంటాయి. కాబట్టి పాస్టర్‌లకు ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. పాస్టర్‌లకు ఒక అంటే ఏమంటారంటే ఒక సెటిల్‌మెంట్ అవకాశం ఉంటుంది. పాస్టర్‌లకు గౌరవ మర్యాదలు ఎక్కువుంటాయి. సో, అందుకే సువార్థికుడు అనేవాడు కూడా పాస్టర్ అవ్వాలనుకుంటాడు. నేను పరిచర్యకెళ్తున్నప్పుడు విలేజ్ టు విలేజ్ మేము పరిచర్య చేస్తున్నప్పుడు మేము మా అనుభవంలోకి వచ్చినాయి. మేము పరిచర్య చేయడానికెళ్తే, అవును అయ్యగారు మీ ఊరు నుండి మాకు మీ సిటీ నుండి పలానా పాస్టర్ మా దగ్గరికొచ్చేవాడండి. పలానా అయ్యగారు మా దగ్గరకొచ్చి ఎప్పుడో మా తాత కాలంలో 20 సంవత్సరాల క్రితమే 25 సంవత్సరాల క్రితం మాకు సువార్త చెప్పాడండి అని చెప్పేవాళ్ళు. మరెందుకు ఇలా ఉన్నారంటే, ఇక తర్వాత ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి. అందుకే ఇలా ఉండిపోయినాం అని జెప్పేసాను. అయితే ఆ వ్యక్తి మా అందరికి తెలుసు. అయితే ఆయన ఒక మంచి సువార్థికుడు. సైకిలేసుకొని వీధి వీధిగా తిరుగుతూ, ఇంటింటా తిరుగుతూ, మంచి గ్రామాలు తిరుగుతూ బాగా సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి ఆయన. తర్వాత ఏమయ్యాడు సడెన్‌గా ఆయన పాస్టర్ అవతారం ఎత్తి, ఒక దగ్గర స్థిరపడి పెద్ద రేకుల షెడ్డేసుకొని, దానిలో గ్రౌండేసుకొని, ఆ గ్రౌండ్‌లో పోల్లు పాతేసుకొని, ఆ పోల్లకి హ్మ్. తాళ్ళు కట్టి దయ్యాలు పట్టినోళ్ళందరూ ఆడ కాళ్ళకు, చేతులకు కట్టేసుంటారు. అక్కడ అదే పరిచర్యగా అదే హ్మ్. పరిచర్యగా ఆయన చేసేసుకున్నాడు. నాకనిపించింది అరె! ఇంత మంచి గిఫ్ట్ ఉన్నోడు ఇలా కాపరైపోతే ఇటు సంఘానికి నష్టము, అటు సమాజంలో సువార్తకు ప్రకటించే వాళ్ళు గూడా కొదువుగా ఉండడం వల్ల సువార్త విస్తరణ గూడా ఆగిపోతది గదండీ! నిజమా కాదా చెప్పండిప్పుడు? బహుశా అవును. నేను జెప్పిన వ్యక్తి బహుశా జాకబ్‌కి ఐడియా ఉండాలి. చొప్పదండిలో ఒకాయన ఉంటాడు గదా! జాకబ్ ఐడియా ఉందా? ఎవరన్నా ఐడియా పేరైతే గుర్తు రావట్లేదన్న. ఆమోస్ పాస్టర్ గారని ఒకాయన ఉంటుండే. ఆ! అవునన్నా. అవును. ఆయన మంచి తెలుసు. సువార్థికుడు. మంచి సువార్థికుడు. కానీ చివరికి ఏమైపోయాడంటే దయ్యాలు వెళ్ళగొట్టే వ్యక్తిగా మారిపోయాడు అక్కడిగ. ఓన్లీ దయ్యాలే ఉంటాయి. పరిచర్యనే దయ్యాలు వెళ్ళగొట్టడం. అక్కడికెళ్తే ఎలా ఉంటదంటే ప్రతి స్తంభానికి మనుషులు కట్టేసి ఉంటారు. కొన్ని పోల్స్ ఉంటాయి. చెట్లకు చిన్న చిన్న వాటికి
మనుషులు తాళ్ళతో కట్టేసి ఉంటారు దయ్యాలు పట్టిన వాళ్ళని. ఇక దయ్యాల పరిచర్యనే ఎక్కువైపోయింది. ఇలాగ అంటే ఒక మంచి ఉద్దేశ్యం. నిజంగా చెప్పండి ఏది గొప్ప విషయం అండి? దయ్యాలు వెళ్ళగొట్టడం గొప్ప విషయమా? మంచి సువార్త పరిచర్య చేసి ఆత్మలను రక్షించడం గొప్ప పరిచర్యని మీరే చెప్పండి. సువార్త ప్రకటించడం. వాస్తవానికి వాస్తవానికి సువార్త పరిచర్యలో నిజంగా దయ్యం పెట్టిన వాళ్ళు ఎదురైతే మనం అక్కడే దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అక్కడే వెళ్ళగొట్టొచ్చు. అవునా? దానికోసం హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పాలండి. సో ఇది హాస్పిటల్ పరిస్థితి. ఇలాగ పరిచయం ఎక్కువైపోయింది. సో ఇది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ నేటి అపోస్తులు మరి ప్రవక్తల ఉనికి మరి వారి పాత్రను గురించి క్రైస్తవ సమాజంలో ఒక వాదన జరుగుతుంది. కాబట్టి వారి ఉనికిని మరి పరిశీలన గురించిన అవగాహన కలిగి ఉండటకు మనం జాగ్రత్తగా లేఖనాలు పరీక్షించి అధ్యయనం చేయటం అవసరం అండి. పరిశోధించటం అవసరం. కొంతమంది అంటున్నారు ఈ కాలంలో అంటే అపోస్తులు ఉండరు. అపోస్తుల పరిచర్య అనేది కేవలము అపోస్తుల పరిచర్య అనేది అపోస్తుల కాలంలో ఆది సంఘంలో మాత్రమే ఉండే. అది అపోస్తులతోనే ముగించబడింది అని అంటున్నారు. మీరేమంటారు మరి? అసలు ఉన్నారా కొన్ని ఇప్పటికి అపోస్తులు ఉంటారు? కొన్ని వ్యాఖ్యానాలు కూడా అదే వ్యాఖ్యానిస్తున్నాయి అన్న. వ్యాఖ్యానిస్తున్నాయా? బైబిల్ చెప్తుందా? బైబిల్ అయితే చెప్పలేదు. వ్యాఖ్యానాలు అయితే అట్లా ఉన్నాయి. నేను చూసిన చదివి అది డౌట్ నాకు వచ్చింది నాకు అన్న. నాకు ఒక రిఫరెన్స్ ఎవరైనా చూపించగలుగుతారా? అపోస్తుల పరిచర్య లేదు అనేది. ఒకవేళ ఉంటే ఉందని నాకు తెలియదు. అంటే ఉందా లేదా ఇంతకి అసలు అపోస్తుల పరిచర్య ఈ కాలంలో? ఉందన్న. చాలా తక్కువ అండి. ఉంది అని చాలా తక్కువ. రెండోది దేవుడు సంఘం ఈ కాలంలో కూడా అపోస్తులను ఇస్తాడా? ఈ కాలంలో అపోస్తులకు అవసరం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే చెందిన దాకా ఉండాలన్న. ఓకే. చూద్దాం. అపోస్తులు అనే పదం అపోస్టలాస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. దీని భావము పంపించబడిన వాడు, అప్పగించినటువంటి దైవ కార్యమును తుదముట్టించుటకు దేవుని చేత అధికారంతో పంపబడ్డవాడే అపోస్తులుడు. అపోస్తులు అంటే అర్థం ఏంటిది అంటే పంపబడిన వాడు. మనం గ్రీకులో అలాగే తీసుకున్నాం కాబట్టి అపోస్తులు అనగానే ఏమనుకుంటున్నామో మనం. దాని అర్థం ఏంటిది? పంపబడిన వాడు అపోస్తులని. అంటే దైవ కార్యము నిమిత్తము దేవుడు ప్రత్యేకించి ఒక బాధ్యత వారికి అప్పగిస్తాడండి. ఆ అప్పగించబడినటువంటి పనిని తుదముట్టించుటకు దేవుడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని అధికారంతో పంపుతాడు. అతన్నే మనం అపోస్తులు అని అంటాం. సో అపోస్తులు అనేవాడు పంపబడిన వాడు. క్రైస్తవ సంఘాల్లో స్యూడో అపోస్టలాయి అంటే అబద్ధపు అపోస్తులు కూడా ఉన్నారు. బైబిల్లో మనం పదే పదే చూస్తాం. ఉన్నారా అండి అబద్ధ అపోస్తులు? ఉన్నారయ్యా, ఉన్నారు. నిజమైన అపోస్తులు ఉన్నారు కాబట్టి అబద్ధపు అపోస్తులు కూడా ఉంటారు. గోల్డ్ ఉంటేనే రోల్ గోల్డ్ వచ్చింది. ఏది ముందండి? గోల్డ్ ముందా? రోల్ గోల్డ్ ముందా? గోల్డ్ ముందు. గోల్డ్ ముందు. రోల్ గోల్డ్ తర్వాత రోల్ గోల్డ్ ముందు రాలా. ఫస్ట్ గోల్డే. గోల్డ్ తర్వాతనే రోల్ గోల్డ్ తయారు చేసుకున్నారు గోల్డ్‌ని ఆధారం చేసుకొని. సో అలాగే అపోస్తులు ఉన్నారు కాబట్టి దొంగ అపోస్తులు, అబద్ధపు అపోస్తులు కూడా బైబిల్‌లో మనం ఉన్నట్టుగా చూస్తాం. సరే 3 రకాల అపోస్తులు ఉన్నారని పరిశుద్ధ లేఖనాలు బయలుపరుస్తున్నాయి మన అవగాహన నిమిత్తం. మేము లేఖనాలను పరిశోధించినప్పుడు 3 రకాల అపోస్తులు ఉన్నట్టు మేము గ్రహించామండి. మరి సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించాలి కాబట్టి ఇది మీ అవగాహన కొరకు ఇది మీ కళ్ళ ముందు వస్తున్నాం. ఇది వాస్తవం కాదో, మీరు రైటో కాదో మీరు విశ్లేషించండి. ఒకవేళ తప్పైతే మీరు ప్రశ్నించండి. మేము చూపించే 3 అపోస్తుల గురించి. మొట్టమొదటి అపోస్తులు ఎవరంటే దైవిక అపోస్తులుడు, డివైన్ అపోస్తులు అంటాం. ఎందుకు దైవిక అపోస్తులుడు అని ఈ మాట అంటున్నాము అనంటే తర్వాత చెప్తాం. రెండోది ప్రత్యేకమైన అపోస్తలులు యూనిక్ అపోస్టల్స్ అంటాం. ఇంగ్లీష్‌లో అయితే యూనిక్ అపోస్టల్స్ అంటాం. మూడోది సాధారణ అపోస్తులని వారికి చివరిగా మనం పేరు ఇవ్వచ్చు. లేదా సాధారణ అపోస్తులు అనొచ్చు. మరి ఈ సాధారణ అపోస్తులకు ఇంకేమైనా పేర్లు ఉన్నాయా బైబిల్ ప్రకారము? మరి స్కాలర్లు ఇంకేమైనా పేర్లు పెట్టారనేది మనం ఒక్కొక్కరి గురించి ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. సంఘములో బైబిల్‌లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ 27 పుస్తకాలను క్రమంగా ధ్యానించినట్లయితే ఈ 3 రకాల అపోస్తులు ఉన్నట్టుగా మనం చూడొచ్చండి. మేబీ మీరు ఇంతకుముందు విన్నారో లేదో నాకు తెలియదు.
మరి కొత్తగా వింటున్నారేమో కూడా నాకు తెలియదు. కానీ 3 రకాల అపోస్తులను మనం బైబిల్‌లో చూస్తాం. ఓకే. చూద్దాం. మరి వీళ్ళు ఉన్నారా లేదా అనేది ఒక్కొక్క వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం. సో, ప్రవక్తలతో పాటుగా ఈ 3 రకాల అపోస్తులను గురించి క్రమబద్ధమైనటువంటి అధ్యయనం మనం క్లుప్తంగా చేద్దాం. ఓకే. క్రమబద్ధంగా మనం ఒక్కొక్కరిని పరిశీలించుకుంటూ వెళ్దాం. నంబర్ 1 దైవ అపోస్తులుడు. ఎందుకు దైవ అపోస్తులుడు అని చెప్పుకున్నామంటే ఎవరు ఈ దైవ అపోస్తులు అంటే హెబ్రీ 3:1 ఇలా వ్రాయబడినది. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తులను యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అని అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త యేసును అపోస్తులుగాను, యాజకునిగాను ప్రదర్శిస్తున్నాడు. అంటే యాజకునిగా పరిచయం చేస్తున్నాడు. మనందరికి తెలుసు. అవునా? అవునండి. అవును. అవునన్నా అవును. హ్మ్. సో, వాస్తవానికి యూదా గోత్రంలో పుట్టిన వాళ్ళని ఎవరు యాజకులనరు. యేసు ప్రభువు యూదా గోత్రానికి సంబంధించిన వాడు. ఆయన లేవి గోత్రికుడు కాదు. అయినప్పటికీ అతడు యాజకుడని హెబ్రీ గ్రంథకర్త ప్రూవ్ చేశాడు. ఎలా యాజకుడయ్యాడని మనందరికి తెలుసు. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. అంత మాత్రమే కాదు, ఆయననేమన్నాడు, ఆయన అపోస్తలుడు అన్నాడు. చెప్పాను కదా, అపోస్తలుడు అంటే అర్థం ఏంటిదంటే పంపబడిన వాడు అని అర్థం. మరి యేసుక్రీస్తు ఎలా అపోస్తలుడయ్యాడు? యేసుక్రీస్తును అపోస్తలుడు అని ఎందుకు అంటున్నాము అనంటే, ఖచ్చితంగా తన జీవితము మరియు బోధ ద్వారా పరలోకమందున్న తండ్రిని మరియు ఆయన మార్గములను బయలుపరచడానికి దేవుని వద్ద నుండి పంపబడిన దైవిక అపోస్తలుడే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు కూడా పంపబడ్డాడు. అవునా అండి? అవును. యేసుక్రీస్తు పంపబడిన అవును. వాడేనా? అవునవునవును. సో, అవును. తండ్రి వాడు. అయిన పరలోకము నుండి తండ్రి అయిన దేవుని చేత పరలోకం నుండి పంపబడిన వాడు. కాబట్టి మనం ఆయన ఏమంటున్నాడు? ఎక్కడి నుండి వచ్చాడైనా? పరలోకం నుండి వచ్చాడు పరలోకం నుండి. కాబట్టి అందుకే నేను ఆయనను దైవిక అపోస్తులు అంటున్నాం. ఈ బోధ ద్వారా మనం ఏమంటున్నాం? అతన్ని దైవిక అపోస్తులు, డివైన్ అపోస్తులు అంటున్నాం. ఆయన నిశ్చయంగా దైవత్వం గల అపోస్తులుడే. ఆయన నిజంగా దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తునందు వసించుచున్నది. అవునా? అంటే ఆయన దైవత్వానికి ఏమాత్రం తక్కువైనటువంటి వ్యక్తి కాదు. యేసుక్రీస్తులో సంపూర్ణమైనటువంటి దైవత్వం ఉంది. సంపూర్ణమైనటువంటి దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు సంఘాల్లో చాలా మంది ప్రీచర్స్ యేసుక్రీస్తు దైవత్వం లేదనే విషయాన్ని బోధిస్తున్నారు తెలియకనే. ఇలాంటి చాలా గ్రహించాలండి. అన్నిటికంటే భయంకరమైన తప్పుడు బోధ, అబద్ధ బోధ ఏదన్నా ఉంది అనంటే యేసుక్రీస్తుకు దైవత్వం లేదనడం. ఈరోజు సో కాల్డ్ స్పీకర్లు, జ్ఞానం కలిగినోళ్ళు ఫైనల్‌గా ఎక్కడికి ఏ అండర్‌స్టాండింగ్‌కి వస్తున్నారు అంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దైవత్వం కలిగిన వ్యక్తి కాదు అనేటువంటి బోధన చేస్తున్నారు. ఇలాంటి బోధన గ్రహించడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎందుకనగా ఆయన త్రియేకత్వంలోని రెండో వ్యక్తి అయినప్పటికీని తన శరీరధారిగా ఉన్నప్పుడు మానవ జాతికిని మరియు దేవునికి మధ్యనున్న అతి ప్రాముఖ్యమైన అపోస్తులుగా మారాడు. అవునా? అందుకే తిమోతి అంటాడు 2వ అధ్యాయంలో మనం 4, 5 వచనాలు గమనించినప్పుడు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. సో, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇక మధ్యవర్తులు లేరు. అవునా అండి? కొత్త నిబంధనల మధ్యవర్తి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మాత్రమే. క్రీస్తు. ఓన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన అపోస్తులుగా, యాజకుడిగా పిలువబడ్డాడు. పాత నిబంధనలు యాజకులు మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు సేవకులు, పాస్టర్లు మధ్యవర్తులు కాదు. కేవలం యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. అవునా? అవును. అవునండి. ఆ! అవును. సో, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తే. ఏ మానవుడు ఎంత గొప్ప సేవకుడైనా దేవునికి, నరులకు మధ్యవర్తి కాడు. అవునా? అవును. ఓకే. సో, కాబట్టి దైవిక అపోస్తలుడు అన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్‌లో. ఆయనెవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. కాబట్టి దైవిక అపోస్తలుడు అనే పేరుని మనం ఇంకెవరికైనా ఇవ్వొచ్చా? ఎవరికి ఇవ్వకూడదు. నో. ఎవరు పరిపూర్ణులు గారు గనక. ఎవ్వరికి ఇవ్వలేము. ఓన్లీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే డివైన్ అపోస్తలుడు. రెండోది ప్రత్యేకమైన అపోస్తలు అంటాం. ఇంగ్లీష్‌లో యూనిక్ అపోస్టల్స్ అంటాం. ఎందుకు వీరిని యూనిక్ అపోస్టల్స్ అంటామో చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు చేత ఎన్నుకొనబడిన 12 మంది అపోస్తులు యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తయి చేర్చబడ్డాడు. మరి పౌలు కూడా ప్రత్యేకమైన అపోస్తలుడే కదా! ఎందుకు మనం పౌలును ప్రత్యేక అపోస్తలుడు అంటున్నాం అంటే బైబిలే సెలవిస్తుంది పౌలు ప్రత్యేకమైన అపోస్తలుడని. అవునా? మత్తయి 10:1లో ప్రభువు 12 మంది అపోస్తలు ఎన్నుకున్నట్టుగా మనం చూశాం. అలాగే 1 కొరింథీ 9వ అధ్యాయంలో గమనించినట్లయితే పౌలును ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకమైనటువంటి అపోస్తలుగా ఎన్నుకున్నట్టుగా చూస్తున్నాం. మరి నేడు ఈ ప్రత్యేకమైన అపోస్తల గుంపునకు ఎవరును చేర్చబడలేరు అని నేను అంటాను. మీరేమంటారు? అవునంటావు అన్న. అవును. అవును.
ఎవరైనా ఈ రోజు ఒకవేళ అపోస్తులని చెప్పుకున్న అపోస్తుల పరిచర్య ఉన్నా కూడాము ఈ 13 మంది అపోస్తులతో వాళ్ళు లెక్కించబడతారా? లెక్కించబడరు. ఎందుకు? వారు క్రీస్తు చేత ఎన్నుకోబడి పంపబడ్డారు కనుక క్రీస్తు ప్రత్యక్షత చూశారు వాళ్ళు. ఓకే. గుడ్ అండి. సో ఎందుకనగా వారికున్న ఈ ప్రత్యేక అర్హతలు ఎవరు కూడా కలిగి ఉండలేదనటం ఆశ్చర్యం కాదు. ఎందుకు వారి స్థానంలో ఇంకొక అపోస్తులను పెట్టలేము? ఈరోజు సోకాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు కుక్కడపల్లిలో, నేను వాళ్ళతో ఈక్వల్ అనుకుంటున్నాడు. ఆ కాలంలో పౌలు ఎలాగో ఈ కాలంలో నేను అలాగే అని ప్రకటించుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు అలాంటి ప్రకటించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోకాళ్ళు పరిచర్యలు కూడా చాలా మంది పేరుకు ముందు అపోస్తులని పెట్టుకొని వీళ్ళు 12 మంది అపోస్తులతోను పౌలుతోను కంపేర్ చేసుకుంటా ఉంటారు. మరి నిజంగా వాళ్ళతో పోల్చుకోవచ్చా లేదో చూద్దాం ఒకసారి. ఒకవేళ పోల్చుకున్నారు అనుకోండి, వారితో వీళ్ళు ఈక్వల్ అవుతారో కాదో అయితే మనకు సంతోషమే. అందులో మనం తృణీకరించడానికి అయితే ఏం లేదు. అంతే కదండి. అంతే. ఒకవేళ వారి స్థానంలో వీళ్ళని పోల్చుకున్నట్లయితే మేము వారిలాంటి వాళ్ళమే అని ఎవరైనా అనుకున్నట్లయితే వారు ఒకవేళ మనం కొన్ని పోలికలు చూద్దాము. ఆ పోలికలతో వారు సెట్ అయితే 100% వాళ్ళని అంగీకరించడం తప్పేం కాదు. అంతే కదండి. మనకెవరి మీద కోపం గాని, వ్యక్తిగత ద్వేషం గాని మనకు ఉండాల్సిన అవసరం లేదు. లేదా జెలసీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా అపోస్తులు అంటే మనకేం జెలసీ పెట్టుకోకూడదు. జెలసీ అని పెట్టుకోకూడదు కదా. అసూయ పడకూడదు. ఒకవేళ బైబిల్‌లో చెప్పబడినటువంటి ఆ 13 మంది అపోస్తుల యొక్క లక్షణాలు వీళ్ళకి కూడా ఉంటే వీళ్ళని అదే స్థానంలో చూడడంలో పెద్ద ప్రాబ్లమ్ మనకైతే ఉండదు. కాబట్టి మరి ఉన్నాయా లేదో ఈరోజు ఎందుకంటే చాలా మంది అపోస్తులుగా పిలుచుకుంటున్నారు. సూరారంలో ఉన్నాయన అపోస్తులు అనుకుంటున్నాడు. ఆడ ఏమంటారు గుంటూరులో ఉన్నోళ్ళు చాలా మంది అపోస్తులు అని చెప్పుకుంటున్నారు. అంతకుముందు అట్లా ఇలా చాలా మంది. గోదావరిఖనిలో ఒక ఆయన పరిచర్య చేశాడు. ఆయన అపోస్తులని చెప్పుకున్నాడు. చాలా మంది అపోస్తులని చెప్పుకుంటున్నారు. అవునా అండి? అవును. హలో! అవునవును. అంటే వైజాగ్‌లో ఉన్నాయన కూడా నేను అపోస్తులే అనుకుంటున్నాడు. ఈ తెల్ల బట్టలేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు గదా. వారిలో ఎక్కువ మంది మేము అపోస్తులమనే అద్భుతమైనటువంటి భావన ఉంది. తప్పులేదు వాళ్ళ అపోస్తులు అనుకోవడంలో. అయితే మరి వాళ్ళ అపోస్తులా కారా? నిజంగా అపోస్తులు ఎలా ఉంటారు? ఒకసారి మనము లేఖనాలతో పరీక్షించుకుంటే గాని అర్థం కాదు. అప్పుడు వాళ్ళు అపోస్తులా కాదా అని దేన్ని బట్టి గుర్తుపడతాం అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే. నంబర్ 1 ఆది సంఘంలోని అపోస్తులు మరి ప్రవక్తలు కలిగి ఉన్న ప్రత్యేకమైన అర్హతలను గురించి మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రవక్తలను కూడా చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రవక్తలు బైబిల్‌లో ఉన్న ప్రవక్తలు ఒకటేనా కాదా? మరి వీళ్ళకున్న ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయా? వారికి వీరికి మనం ఎలా వ్యత్యాసాన్ని చూడగలుగుతాం అనే విషయాలని ఒక్కొక్కటి గమనించుకుంటూ వెళ్దాం. ఓకే. చాలా శ్రద్ధగా గమనించండి. నంబర్ 1 వారు సాక్షాత్తు యేసుతో కలిసి జీవించారు. అవునా అండి? నంబర్ 1 ఉన్న అవునవును. ప్రత్యేకమైనటువంటి అర్హత ఏందంటే క్వాలిటీ ఏంది అనంటే మనం అపోస్తుల కార్యం 1 అధ్యాయం 21-22 వచనాలు గమనించినట్లయితే వాళ్ళు ఎవరంట ఎక్కడున్నారండి? వాళ్ళు సాక్షాత్తు ప్రభువైన యేసుతో కలిసి జీవించారు. నిజమా? అవును. అది వారి మొదటి అవునండి. అర్హత. అది మొదటి అర్హత. అవును మరి ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తుతో జీవించారు. ఇప్పుడు మనం ఆ కాలంలో లేవు కాబట్టి యేసుక్రీస్తుతో జీవించలేదు. కాబట్టి ఇది పెద్ద సమస్యనా అండి? మరి దీన్ని ప్రత్యేకమైన అర్హతలో తీసుకోవచ్చా? హలో! అలా ఎలా తీసుకోవచ్చు. తీసుకుంటామండి? లేదండి. వాళ్ళకి మాత్రం అవకాశం మనకు లేదు గదా. వాళ్ళకి మరి అవకాశం ఉంది. అవకాశం లేదు కాబట్టి మరి అలాంటి అవకాశం మనకు ఉండదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటే మరి ఈరోజు అపోస్తులు ఎలా అవుతాం? కాబట్టి ఇది ఎట్లా పరిగణలోకి తీసుకుంటామని కొందరు డౌట్ రావచ్చు. అడుగుతున్నాను మరి నేను. యెస్. ఎందుకు అనంటే దీన్ని అర్హతగా ఎందుకు తీసుకోవాలంటే ఇది అర్హతగా తీసుకోవాలని అపోస్తులే నియమించారు. అవునా? అపోస్తులే ప్రతిపాదించారు. చూడండి అపోస్తుల కార్యం 1:21-22 గమనించండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయినట ఆవశ్యకమని చెప్పెను. నంబర్ 1 ఏంటిది ఇక్కడ? ఎందుకు? ఎందుకు ఆ కాలంలోనే జీవించిన వాడై ఉండాలి? ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు? పేతురు యూదా ఇస్కరియోతు కోల్పోయినటువంటి స్థానంలో మరొక అపోస్తులకు అవసరతను గుర్తించాడు. అవునా అండి? అవును. హ్మ్. మరి అవునవును. ఆ యొక్క స్థానంలోకి రావాలంటే ఎవరు రావాలా? ఎవరు రావాలంట? బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని అంటే బాప్తిసం ఇచ్చి ప్రారంభించిన పరిచర్య మొదలుకొని యేసుక్రీస్తు ఆరోహణమై పరలోకమునకు ఎక్కిపోయిన ఈ దినము వరకు
అంటే వారితో ప్రెసెంట్ డే కూడినవాడు. వరకు వారితో పాటు కలిసి Yes. ఉన్నవాడై ఉండాలంట. అర్థమవుతుందా? అంటే ఈ Yes, 12 yes. మంది అపోస్తులే గాకుండా యేసు ప్రభుతో చాలా మంది తిరిగారు. ఒక 70 మంది తిరిగారు. తర్వాత 500 మంది గూడా ఉన్నారు ఎక్కువైన శిష్యులు. అవునా? అవును. ఒకవైపు 70 మంది ఉన్నారు. ఈ 12 మంది తర్వాత 70 మంది ఉన్నారు. ఇంకొక 500 మంది ఎక్కువైన సహోదరులు గూడా యేసు ప్రభుతో తిరుగుతున్నారు. అయితే 70 మందిలో అంటే 70 మందిలో గూడా ఎక్కువ మంది గుంపులో వీళ్ళతో పాటు వస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడికెళ్తే అక్కడికి. అవునా? అవును. అయితే ఇప్పుడు అపోస్తుల యొక్క అపోస్తులు ముందు ప్రతిపాదించిన విషయం ఏంటిది? బాప్తిస్మ యోహాను మొదలుకొని యేసుక్రీస్తు మన కళ్ళ ఎదుట ఇలా ఆరోహణం అయిపోయాడు గదా! ఆరోహణం అయినప్పుడు ఎవరు చూసారంటే ఒక 500 మంది చూసారక్కడ. అవునా? అవును. అవునన్నా. 500 మందికి ఎక్కువైన వారికి కనబడ్డాడు ఆయన తిరిగొచ్చి మళ్ళీ. అంటే ఆయన పునరుత్థానం చెందిన తర్వాత 500 మంది సహోదరులు కనిపించారు. ఆరోహణమైనప్పుడు చాలా మంది అక్కడున్నారు. ఇప్పుడు అర్హత ఏంటిది? ఖచ్చితంగా ఈ పరిచర్యనంతా చూసి యేసు ప్రభు పరమునకు ఎక్కిపోవడం చూసి ఉండాలంట. అందుకే ఏమంటే మనతో కూడా ఆయన పునరుత్థానం గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పెను. ఏమై ఉండాలా? సాక్షిగా ఉండాలి. ఆ! అపోస్తులనే వాళ్ళు సజీవ సాక్షులు. అవునా అండి? ఏ సాక్షులు Yes. వాళ్ళు? సజీవ సజీవ సాక్షి. సాక్షులు. ఇప్పుడు చెప్పండి ఈ కాలంలో ఎవరైనా అపోస్తులైన పౌలుతో గాని, 12 మంది అపోస్తులతో గాని ఎవరైనా పోల్చుకున్నట్లయితే, ఈ రోజులో ఉన్నవారు ఎవరైనా సజీవ సాక్షులుగా ఉండటానికి అవకాశం ఉంటుందా? లేదు. లేదన్నా. హ్మ్. అందరూ మాట్లాడాలి. ఇప్పుడు కోర్టులోకెళ్ళినప్పుడు సాక్షులను ప్రవేశపెడితే ఎవరిని ప్రామాణికంగా తీసుకుంటారండి? చూసిన వారిని, ఇన్సిడెంట్ చూసిన అక్కడ వారిని. లైవ్ లో ఉన్న వారిని. చూసిన ఆ! వాడు. వాళ్ళనేమంటారు? సజీవ సాక్షులు. నువ్వు అక్కడ ఉన్నావా అని అడుగుతారు. అవునా? ప్రత్యక్ష Yes, yes. లేదంటే ప్రత్యక్ష సాక్షి. ప్రత్యక్ష సాక్షులు అంటాం. సో, ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉండి చూసిన వాళ్ళు కావాలా? లేదండి మావోడు ఒకాయన చెప్తే విన్నాడు అంటే ఒప్పుకుంటారా అండి? నాకు తెలవదండి నేను ఒప్పుకోను. చూడలేదు. నన్నెవరో చెప్పగా విన్నాను అన్నారనుకోండి. ఎలా ఉంటదది? అందుకే ఒప్పుకోను. పేతురైనా, యోహానైనా, పౌలైనా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడారు. పేతురేమన్నాడు? నేను మొదటి పేతురు 1 అధ్యాయం 16 వచనం నుంచి మేము కల్లారా చూసినామని చెప్పారు గదా! ఏం చూసారంట? కళ్ళారా ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? కల్లారా చూసిన వ్యక్తిని ప్రకటిస్తున్నారు. యోహాను ఏమంటాడు? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమన్నాడు? మేము మేము దేనిని ఏది తాకి చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో అవునా? అవును. ఆయననే ప్రకటిస్తున్నాము. సజీవ సాక్షులై ఉండాలా. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన విషయాన్ని కల్లారా చూసిన వారై ఉండాలా. అవునా? అవునండి. ఒప్పుకుంటున్నారా అండి? ఎస్ అన్న ఒప్పుకుంటున్నాం. సో, ఈ ఒక్క పాయింట్‌తోనే ఓకే కొట్టేయొచ్చు. అన్న. ఎవరైనా మేము పౌలంతటోళ్ళం, ఆ కాలంలో పౌలెంతటోడో, ఈ కాలంలో నేనంతటోడు అని ఎవరైనా చెప్పుకున్నాడంటే అర్థం ఏంటి? తప్పు. అర్థమేంటి? అబద్ధం అనే. అబద్ధమా? నిజమా? అబద్ధం. అబద్ధమేనా? సో, అది 100% అబద్ధం అవుతుంది. ఎందుకు అనంటే చూడండి, పౌలు గూడము ప్రత్యేకమైన అపోస్తలు అవ్వటానికి గల కారణాన్ని బైబిల్ వివరిస్తుంది. అవునా? అవునవును. హ్మ్. చూడండి. 2 వారు యేసు పునరుత్థాన విషయంలో సజీవ సాక్షులు. అపోస్తుల కార్యం 1:20 ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయినుట ఆవశ్యకం. వాళ్ళు సజీవ సాక్షులు కదా! రెండోది పునరుత్థానం గురించి సాక్ష్యం అది. దేని గురించిన సాక్ష్యము? ఒకటేమో యేసుతో పునరుత్థానం. కలిసి జీవించడం. మొదటి పాయింట్‌లో యేసుతో కలిసి జీవించిన వాళ్ళు. అంటే అర్థం ఏంటిది? యేసు ఉన్న కాలంలో వాళ్ళు ఉండాలా. అవునా? అవును. రెండోది పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండాల. చూడండి మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చీట్లు వేయడం వలన ఎన్నుకోబడ్డారనుకుంటున్నారు. నో, 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 నో. వాళ్ళు చీట్లతో ఎన్నుకోబడలేదన్న విషయాన్ని మీరు గ్రహించాలా. యూదులకు ఒక అలవాటు ఉంటుంది. ఏందంటే చీట్లు వేసే అలవాటు ఉంటుంది. కానీ చీట్లు ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద ఎయ్యరండి. గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో చీట్లు వేయడం అనేది సహజమైన విషయం. మీరు యోనాను గూడము తప్పించుకొని ఆ! అంటే ఎళ్ళకుండా ఆయన తర్షీషుకు పారిపోతున్నప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు చీట్లు వేశారు గదా! అక్కడ. ఆ చీటి అవును. యోనా పేరు మీద ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈవెన్ యేసుప్రభు వస్త్రాలు పంచుకున్నప్పుడు గూడా రోమన్ సైనికులు చీట్లు వేసుకున్నారు కదా! అంటే అక్కడ చీట్లు అవునండి. వేసుకునేటువంటి
ఉద్దేశం వేరు. ఇప్పుడు కొంతమంది ఈ చీట్లను ఏమనుకున్నారంటే ఎన్నికలు అనుకున్నారు. అవునా? అవునండి. మెయిన్ లైన్ చర్చెస్‌లో ఎన్నికలు జరుగుతాయి గదా! ఆ ఎన్నికలు ఈ చీట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదన్నా. లేదు లేదు. మరొక ప్రాముఖ్యమైన విషయం. ఈడ చీట్లు అందరి కోసం ఏసిర్రా? ఎయలేదు. వాస్తవానికి అర్హతను బట్టి చీట్లు వేసిర్రా? చీట్లను బట్టి ఎన్నుకున్నారా చెప్పండి? అర్హతను బట్టి అర్హతను బట్టి చీట్లు వేశారు. అర్హతను బట్టి చీట్లు వేశారిక్కడ. బాప్తిస్మిచ్చే యోహాను మొదలుకొని యేసుక్రీస్తు పరమునకు చేర్చుకోబడిన ఆ దినం వరకు సజీవ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే ఇద్దరే దొరికిర్రక్కడ. అవునా అండి? ఎంతమంది దొరికారు? ఇద్దరు. ఇద్దరే ఆ! ఇద్దరే దొరికారు. అంటే ఇద్దరు అర్హులే వాస్తవం చెప్పాలంటే. అవునా గదండీ! అవును. అవునండి, అవును, ఒకవేళ ఒక్కడే దొరికితే చీట్లు వేయాల్సిన అవసరం ఉండదు గదా! అంతే. అవును. డైరెక్ట్ ఆయనే అవుతాడు. ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు. డైరెక్ట్ అంటే అర్హత అర్హత ముఖ్యం అక్కడ. అవునా? ఆ అర్హతలో ఇద్దరున్నారు. అందుకే పౌలు గాని సారీ పేతురు గాని మిగతా వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు? యూదా ఇస్కరియోతు కోల్పోయినటువంటి స్థానంలో ప్రభువా నువ్వు ఎవరినైతే ఇద్దరిలో నువ్వు ఎవరిని ఎన్నుకుంటావో వారిని ఆ పనికి నియమించమని వేడుకున్నారు. అవునా? దాన్ని అవునవును. ప్రార్థన చేశారా? చీట్ల మీద చీటినది చేశారా? ఒకటి అర్హత, రెండోది కావలసిన దేవుని చిత్తంలో ప్రార్థన చేశారు. దేవుని చిత్తంలో ఎవరుంటే వాళ్ళ చిట్టి రావాలి. అవునా? అప్పుడు ఎవరి అవును. పేరు మీద చీటీ వచ్చింది? మత్తీయ పేరిట మీద చీటీ వచ్చింది. ఆ రోజు నుంచెల్లి 12వ అపోస్తలునిగా మత్తీయ పేరు లెక్కించబడడం జరిగింది. ఆమేన్. ఆమేన్. Yes, ఆ amen. అపోస్తుల యొక్క మొదటి లక్షణం ఏంటి తెలుసా? సజీవ సాక్షులు. రెండోది ఏంటో తెలుసా? పునరుత్థానము గురించినటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అంటే పునరుత్థానము గురించినటువంటి విషయాలు. మొట్టమొదటిదేమో వాళ్ళు యేసు ప్రభుతో జీవించిన వారు. రెండోదేమో పునరుత్థానం గురించినటువంటి సాక్షులై ఉండాలి. క్షమించాలి. కన్‌ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే ఒకటే లేఖ నుండి 2 సత్యాలు తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యారు. సో, మొదటిది ఏంటిది? యేసు ప్రభుతో వాళ్ళు జీవించిన వారై ఉండాలి. అవునా అండి? అవును. యేసు ప్రభు Yes. జీవించిన కాలంలోని వారై ఉండాలి. రెండోదేమో పునరుత్థానమును గురించిన సాక్షులై ఉండాలి. ఇది రెండో అర్హత. మూడో అర్హత కూడా చూద్దాం. వారు క్రీస్తు ఇచ్చిన దైవిక ప్రత్యక్షతను నేరుగా కలిగి ఉన్నారు. అవునా? అపోస్తులకు అవునవును. ఏంటి తెలుసా? అపోస్తులు అనే వాళ్ళు ఎవరిని అంటున్నామంటే వాళ్ళకు డైరెక్ట్ ప్రత్యక్షత ఉంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:19-20 చూడండి ఏమన్నాడు? కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉండాలా. మూడో విషయం ఏంది అనంటే అపోస్తులకు దైవిక ప్రత్యక్షత కలిగిన వారు. అవునండి? అవునండి, అవును. అవునండి. ఈ రోజు వారికున్న దైవిక ప్రత్యక్షత నేడు ఎవరికైనా ఉంటదా? ఉండదా? చెప్పాలి ఇప్పుడు మీరు. హలో! ఉండదన్న అది ఇక ప్రత్యేక ఉన్నది కదా. అనుకోవచ్చా? ఇప్పుడు ఒకసారి ఉన్నదనుకోవచ్చా? లేదు లేదు. లేదన్న. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెంతెకోస్తు బ్యాక్‌గ్రౌండ్‌లో కావచ్చు, తప్పుగా అనుకోవద్దు. హెబ్రోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో కావచ్చు, కొంతమంది ఇప్పుడు మారనాథ లాంటివి ఏమంటారది? బైబిల్ మిషన్ లాంటోళ్ళు కావచ్చు. అందరికి దైవిక ప్రత్యక్షతలు ప్రత్యేకంగా ఇవ్వబడ్డాయి అని నమ్ముతున్నారు. అవునా? హలో! అవునయ్య. నమ్ముతున్నారా లేదా? అవునన్న. అవునండి. ఉన్నారు ఉన్నారు. సో, అంటే వారు క్రీస్తు ఇచ్చిన దైవ ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే సంఘం కట్టబడాలి. కాబట్టి ఈ రోజు ఆల్రెడీ వాళ్ళు పునాదేశారు. మళ్ళీ ఈ రోజు సంఘానికి పునాది వేసే అధికారం ఎవరికైనా ఉందంటారా? లేదు. హలో! ఎవరికైనా లేదు. ప్రత్యక్షత లేదు, వచ్చి లేదు, నాకు ఒక లేదు. ప్రత్యక్షత లేదన్న. వచ్చింది. సో, ఈ ప్రత్యక్షత మీద మీరు మళ్ళా నేను పునాది ఏస్తున్నా అని చెప్పొచ్చా ఎవరైనా? ఒకసారి లేదన్న. పడ్డ కూడా పునాది. లేదు. హ్మ్. అలా ఎవరన్నా అనుకుంటే గర్వం ఎక్కువైపోయి, గర్వం వల్ల నశించిపోయి, ఇక ప్రగల్భాలు పలకడం స్టార్ట్ అవుతది. ఖచ్చితంగా అది జరిగింది. జరిగి తీరుతుంది గూడా. ఏది పడితే అది మాట్లాడతారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి అదే ప్రత్యక్షత అంటారు. ఆ! ఫైనల్‌గా అదే అవునవును. జరుగుతది. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే సంఘం కట్టబడుతుంది. అందుకే పౌలు చూడండి 3వ అధ్యాయంలో ఏమన్నాడు?
ప్రత్యక్షతనంట పాత నిబంధన ప్రజలకు తెలియపరచబడలేదు. అది మాకును ప్రవక్తలకు మాత్రమే దేవుడు బయలుపరిచి ఉన్నాడు అంటున్నాడు. కంటిన్యూ చేస్తాడు. ఇదే అధ్యాయం, ఇది ముగింపు వచనం కదా. 3వ అధ్యాయంలో మళ్ళీ 1-5 వచనాల్లో దాన్ని కంటిన్యూ చేస్తా ఉంటాడు పౌలు. ఈ విషయాన్ని పేతురు కూడా అంగీకరించాడు. అందుకే 2 పేతురు 3:16లో పౌలు గురించి మాట్లాడితే ఏమన్నాడు? పౌలుకి దైవ ప్రత్యక్షతలు ఎక్కువ, అంటే దేవుని జ్ఞానాన్ని బట్టే పౌలు పత్రికలు రాశాడని చెప్తున్నాడు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించబడ్డాయి. అందుకే అందులో పౌలు కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అనే విషయాన్ని మర్చిపోకూడదు. చూడండి, పాత నిబంధన ప్రవక్తలు మరి కొత్త నిబంధన అపోస్తుల ద్వారా దైవిక ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడిందండి. ఇలా ప్రవక్తలు అంటే కొత్త నిబంధన ప్రవక్తలు కాదండి, పాత నిబంధన ప్రవక్తలు. యెషయా నుండి మలాకి వరకు ఉన్న ప్రవక్తలు మాత్రమే, మళ్ళీ వేరే ప్రవక్తలు కాదు. అర్థమవుతుందా అండి? అవునా? మళ్ళీ అందులో ఏలియా, ఎలీషా లాంటి వాళ్ళు రారు. మీకు తెలుసా ఆ విషయం? అగాబు లాంటి వాళ్ళు రారు. వస్తారా? అంటే వాళ్ళు ఏం రాయలేదు కదండి గ్రంథాలు. వెరీ గుడ్. వాళ్ళు దైవిక ప్రత్యక్షతలను రాయలేదు, అంటే రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు, లేఖనాలు రాయలే వాళ్ళు. అవునా? అవును. అర్థమవుతుందా అండి? ఇక్కడ వీళ్ళు ఎందుకు వస్తారంటే వీళ్ళకి అనుగ్రహించబడింది భవిష్యత్తు ప్రణాళిక, భవిష్యత్తులో క్రీస్తు చేసే కార్యాలు, భవిష్యత్తులో దేవుడు అన్యజనులను కూడా ఎన్నుకుంటాడు, అన్యజనులు కూడా రక్షించబడతారని ఈ ప్రవక్తలు రాశారు. అవునా? అవును. అవునా కదండి? అవునవునయ్యా. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో అన్యులు రక్షించబడే విషయంలో వాళ్ళు ప్రవక్తలు రాసిన లేఖనాలనే వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. అవునా? యాకోబు లేచి నిలబడి ప్రవక్త రాసిన మన ఆ పేతురు యొక్క అనుభవానికి ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి అన్నాడు. అవునా? అవును. నిజమే కదండి? నిజమే. అవునండి, అవును. అంటే పేతురు వెళ్ళి అన్యజనులకు కొర్నేలు ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించినందుకు ఇష్యూ అయింది కదా. ఇప్పుడు ఆ ఇష్యూ అయినప్పుడు మళ్ళీ దాన్ని దేన్ని బట్టి వారి కన్క్లూజన్కి వచ్చారు? ప్రత్యక్షత, ప్రవక్తలకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టే వాళ్ళు కనుకలోకి వచ్చారు. అయితే పేతురు అనుభవం తప్పు కాదు, దేవుడు ముందుగానే ప్రవక్తల చేత ఈ మాటలు పలికించున్నాడు కాబట్టి దేవుడు అన్యజనులను కూడా రక్షించుకుంటున్నాడు అనే సత్యాన్ని అంగీకరించగలిగారు అపోస్తులు. అవునా? అవునండి, అవును. ప్రత్యక్షత అంత క్లారిటీ ఉంటదండి, అంత అద్భుతమైన క్లారిటీ ఉంటది. అందుకే నేను బైబిల్ చదువుతున్నప్పుడు అయోమయానికి గురయ్యే విషయాలు అయితే ఏముండవు. అంత క్రిస్టల్ క్లియర్ గా తేట తెల్లంగా ఉంటే లేఖనాలు, కానీ మనమే అపార్థం చేసుకుంటాం. ఒకసారి ఆలోచించండి. సో ఈ ప్రత్యక్షతకు యేసుక్రీస్తే కేంద్ర బిందువు. అంతేకాకుండా ఈయనే కట్టబడుచున్న సంఘానికి కూడా పునాది. యేసుక్రీస్తునే ముఖ్యమైన మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు ఏం చేశారు? పునాది వేశారు. అందుకే అపోస్తులకు గురి చూడండి, అపోస్తులకు ఆలోచన చూడండి. వాళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తునే చూశారు, క్రీస్తునే చూపించారు. అవునా అండి? అవునయ్యా. మాట్లాడరేంటండి? అవునవును. వాళ్ళు ఎవరిని చూపించారు? క్రీస్తుని చూశారు, క్రీస్తునే చూపించారు. వాళ్ళ టార్గెట్ ఇంకేమైనా కనిపించిందా అంటే సెకండ్ ఏమైనా కనిపించిందా? సెకండ్ ఏమైనా ఉందా వాళ్ళకి? ఏమీ లేదు. పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, బైబిల్లో ప్రత్యేక రాసిన ఎవరైనా కానీ, యూదా కానీ, వాళ్ళ ఫోకస్ అంతా ఎవరండి? క్రీస్తు. వేయబడిన క్రీస్తు. మరి ఈ రోజు సోకాల్డ్ అపోస్తులు అనుకున్న వారు ఫోకస్ ఎప్పుడైనా క్రీస్తుని చూశారండి? వాళ్ళ ఫోకస్ లో వాళ్ళని కూర్చో వాళ్ళే చెప్పుకోవడం. మొన్న ఒక ఆయన పూణేలో మీటింగ్ పెట్టాడు. ఆ వీడియో ఈరోజు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అవునా? ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఏమంటున్నాడు? మీరు నిజంగా ఈ దీన సేవకుని ప్రేమిస్తే కదా, మీరు నిజంగా ఈ దీన సేవకుని ప్రేమిస్తే మీరు కానుకలు సమృద్ధిగా ఇవ్వని చెప్తున్నాడు. అవునా? మీ ఇంటికి వచ్చాను, మీ ఊరికి వచ్చాను, మీ ప్రాంతానికి వచ్చాను, మీ మధ్యలోకి వచ్చాను. జీవరత్నం అన్న సో కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తేనంట, ఈ దీన సేవకుని మీరు ప్రేమిస్తే, విన్నారా ఎవరైనా ఇది? ఏం లేదన్నా. వినలేదన్నా. వీడియో పెట్టండి గ్రూప్ లో. సోకాళ్ళు మా కుక్కటిపల్లి సోకాళ్ళు సేవకర్ గారు మొన్న పూణేలో మీటింగ్ పెట్టి 4 రోజులు చెప్పాను కదా.
గ్రౌండ్ ఒక అన్నిరాలు ఇచ్చిందండి. అన్నిరాలు గ్రౌండ్ ఇచ్చింది వాడుకోవడానికి. సిస్టమ్ అంతా ఈయనదే. పని వాళ్ళంతా ఈయనోళ్ళే. అయినప్పటికీ నాకు 15,00,000 ఈ మీటింగ్ పెట్టడానికి ఖర్చయిందని జెప్పేసి పదే పదే రిపీటెడ్‌గా మాట్లాడి, మొదటి రోజు కానుక పడితే నాకు కేవలం ఎవరన్నా 60,000 వచ్చింది. సత్యం నాకు ఇంకా అన్న 14,40,000 కావాలని. జాకబ్ ఎవరన్నా పేరు ఇంకెవరు మన అర్థం చేసుకోవాలన్నా చెప్పారు కదా. మామూలుగా అర్థం కావట్లేదు, అర్థం కాకనే అడుగుతున్నాం కదా. అర్థం కావట్లేదు అన్న. ఒకటి పెళ్ళి అంటున్నారు అన్న. అంటున్నారు కన్నా. పేరు మనిషి కలవరం వదిలేండి. కలవరం బాగుంటది. పేరొద్దులేండి, ఆ, కోకటి పిల్ల అన్నారుగా, మనం అర్థం ప్రత్యక్షత చేసుకోవాలి. కావాలంటూ అన్న. కలవర పరిచర్య. అదే ఇప్పుడు కలవర అర్థమైందన్న. పరిచర్య పరిచారకుడు. కింద అందరూ నేను కామెంట్ చేయలేదు. నా కామెంట్ కాదు. షాడిస్ట్ కుమార్ అని పెడుతురు కింద. కలవరి పరిచర్య. కలవరి పరిచర్య కాదండి, కలవర పరిచర్య. ఎస్ ఎస్. మొదటి రోజే ఎంత ఫీల్ అయిపోయిందంటే, నా 15,00,000 ఖర్చు పెట్టిన 60,000 మాత్రమే కానుకలు పడ్డాయి ఈ రోజు. నాకు 14,40,000 తక్కువ పడిందని నిజంగా నేను మీ ఊరికొచ్చాను, మీ పట్టణానికొచ్చాను, ఇగో మీ ఊర్లోకొచ్చాను, మీ గ్రౌండ్‌లోకొచ్చాను. ఈ దీన సేవకుడిని మీరు ప్రేమిస్తే, నన్ను ప్రేమించిన వాళ్ళందరూ చేతులెత్తండి అని అడుగుతున్నాడు. నన్ను ప్రేమిస్తే 14,40,000 నింపేసేయండి అని అడుగుతున్నాడు. అంతే కదా! ఎవరిని ప్రేమించాలండి? క్రీస్తుని ప్రేమించాలి. మనల్ని ప్రేమించాలి. సేవకులు ఎవరు చేస్తారో వాళ్ళని ప్రేమించమని చెప్పాలా. సో వాళ్ళ కేంద్ర బిందువు క్రీస్తు అండి. అపోస్తుల యొక్క ఫోకస్ అంతా కూడా క్రీస్తే. అవునా? ఎవరైనా కూడా వాళ్ళు పైకే చూపించారు కానీ కిందికి ఎక్కడ చూడలేదు వాళ్ళు. ఉదాహరణకు యేసు అపోస్తులైన పేతురుతో మత్తయి 16:18 చెప్పిన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఈ బండ మీద నా సంఘం కట్టుదని యేసు పేతురుతో సెలవిచ్చాడు. అంటే నేను ఏమై ఉన్నానో నువ్వు ఒప్పుకొని ప్రత్యక్షత మీద నా సంఘం కట్టుదునని యేసుక్రీస్తు యొక్క భావం. అందుకే కట్టబడిన సంఘపు పునాది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఇంకొక మాటలో చెప్పాలంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఆమేన్. ఆమేన్. సజీవుడు క్రీస్తు మీదనే వాళ్ళ ఫోకస్. అందుకే పైనున్న వాటినే వెతుకున్నప్పుడు కూడా వాటినే వెతుకుమన్నప్పుడు వాటి అంటే అక్కడ ఎక్కువ ఉన్నాయని కాదు, క్రీస్తునే చెప్తున్నాడు మళ్ళీ అక్కడ ఫైనల్కి వస్తే. వాళ్ళ గురి, వారి లక్ష్యం అంతా కూడా క్రీస్తే అండి. కాబట్టి ఫోకస్ క్రీస్తు అనే మనం చూస్తున్నాం. 4వది, మొట్టమొదటిసారిగా వారికి మాత్రమే క్రీస్తు మర్మము బయలుపరచబడిందని మనం ఎరుగుదుము. అంటే వాళ్ళకు మర్మాలు, క్రీస్తు యొక్క మర్మాలు ఎవరికి అనుగ్రహించబడ్డాయండి? అపోస్తులకు, ప్రవక్తలకు మాత్రమే అనుగ్రహించబడ్డాయి. అవునా? అవును. అలాగ వచ్చిన అవునన్నా. ప్రత్యక్షతలే కాదు, యేసుక్రీస్తును గురించినటువంటి మర్మాలన్నీ కూడా వారికి అనుగ్రహించబడ్డాయి. అందుకే సువార్త మర్మము వారికి మాత్రమే బయలుపరచబడింది. మీరు ఎఫెసులో రాసిన పత్రిక 3, 5, 6 వచనాలు చెప్పినప్పుడు ఈ మర్మం ఇప్పుడు ప్రవక్తలకును అపోస్తులకు బయలుపరచబడినట్టుగా పాతకాలంలోని మనుషులకు గాని ఏ ప్రజలకు అనుగ్రహించబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందలి సాటి అవయవాలు అని ఎఫెసులో చెప్తాడు పౌలు, కొలస్సీలో చెప్తాడు. అయితే చాలా మందికి ఈ మర్మం అర్థం కాలే. ఈరోజు సోకాళ్ళు తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు మర్మాల గురించి బోధిస్తారు కానీ అసలు మర్మం పక్కన పెట్టారు. అవునా? సువార్తలో మర్మం అంటే ఏంటిదండి? అసలు మర్మం, అపోస్తులకు బయలుపరచబడిన మర్మం ఏంటిది? అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరం అందలి సాటి అవయవాలు. అవునండి? వాగ్దానంలో పాలివారు. అవునా? మరి అపోస్తులు ఈ మర్మాన్ని విడమరిచి చెప్పారు. ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఈ మర్మాన్ని ఓపెన్ చేసిన తర్వాత కూడా నేటి వాళ్ళకి అర్థం కాలే. అర్థం కాకనే కుల సంఘాలు కడుతున్నారు. మరి ఇక వీళ్ళు ఏ మర్మాలు బోధించిన ప్రయోజనం ఏంటి? ఓపెన్ చేసిన మర్మమే ఇంతవరకు అర్థం కాలేదు. అవునండి? మాట్లాడరు ఏంటండి? అవునన్నా. అవును. కళ్ళ ముందు ప్రత్యక్షంగా విడమరిచి చెప్పిన మర్మమే ఈరోజు చాలా మందికి అర్థం కాలేదు. ఇంకా వీళ్ళు అపోస్తులు ఎలా అవుతారో ఒకసారి ఆలోచించండి. మీరే ఆలోచించాలి. మళ్ళీ కుల సంఘాల మీద ఫోకస్ చేస్తున్నారు. కుల సంఘాలు కడుతున్నారు. మనుషుల మధ్యలో వ్యత్యాసాలను క్రియేట్ చేస్తున్నారు. డిస్క్రిమినేషన్ పెడుతున్న వాళ్ళకి క్రీస్తు యొక్క మర్మం అర్థమైనట్టేనా అండి? అసలు మిస్టరీ ఆఫ్ ద అర్థం గాస్పెల్ కాలేదు అర్థం మనకి. కాకపోతే ఈ బోధ ఏం అర్థమైతే చెప్పండి. అసలు ఫస్ట్ ఆరంభంలో ఉన్న మిస్టరీ ఆఫ్ ద గాస్పెల్ అర్థం కాలేదు, సువార్త మర్మమే అర్థం కానప్పుడు ఈ అపోస్తుల బోధ వీళ్ళకి ఎలా అర్థమైతే మీరే ఆలోచించాలి. ఎఫెసులో రాసిన పత్రిక ఇంతకుముందు చదివి ఆల్రెడీ చెప్పాను.
దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం మీరు గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములో యందున్న మనుషులకు తెలియపరచబడలేదండి. ఇది ఆశ్చర్యకర మర్మము. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవులు వాగ్దానంలో పాలివారై ఉన్నారనున్నది. ఇదే అసలు మర్మం. ఈ మర్మమే అర్థం కాక పుట్టుకొని చేస్తున్నాం సంఘాల్లో విభేదాలు క్రియేట్ చేసుకొని. చూడండి, ఉదాహరణకు క్రీస్తు అపోస్తులైన పేతురుకు అపోస్తుల కార్యం 10లోను, ఆమోసు 9:11 పనిలో ఆమోసు ప్రవక్తకును ఇదే ఇదే పరిస్థితి అపోస్తుల కార్యం 15-18లోను వ్యాఖ్యానించబడింది. మర్మం స్పష్టంగా బయలుపరచబడింది. అవునా అండి? చూడండి, పేతురు అన్యజనుల ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతలేడు. అసలు పేతురికి సువార్త అన్యజనులకు ప్రకటించాలనే ఆలోచనే లేదు. ఉందా అండి? లేదన్న లేదన్నా లేదు. లేదన్న పేతురు ఒక దగ్గర ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడు? సువార్త కేవలం యూదులకే. అవునా? అవునవును. ఎస్. మరి ఇప్పుడు యేసు ప్రభు ఆయనకు దర్శనమిచ్చి ప్రత్యక్షత ఇచ్చి, బాబు ఇవన్నీ చంపుకొని దీని ఆకలేస్తుంది, మంచిగా దాన్ని వాడుకున్నాడు యేసు ప్రభు. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు శ్రమకారుడైన సీమోను యొక్క డాబాపైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన టైం యూదులకు 3 గంటలకు ప్రార్థన సమయం. సో అది అదే క్రమాన్ని ఆయన అనుసరిస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు పరలోకంలో ఒక దుప్పటి దింపి చతుస్పాద జంతువులు, పురుగులు, క్రిములు, కీటకాలు ధర్మశాస్త్రంలో ఏదైతే తినకూడదని రాయబడ్డాయి అవన్నీ అందులో పెట్టాడు. పేతురుని చంపుకొని తినమానగానే పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీకు తెలియదా ఇవన్నీ మాకు నిషిద్ధమైనవి, తినకూడదని తెలియదా అన్నప్పుడు ఏం నేర్పించిండు అక్కడ? నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధముగా అయినా ఎంచకూడదని చెప్పాడు. అక్కడే చెప్పాడు. అక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ప్రైమరీది ఏంటి అనంటే, ఇదిగో నీ కొరకు 2 మనుషులు కింద వెయిట్ చేస్తున్నారు, మాట్లాడకుండా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళమని చెప్పాడు. అంటే 2 చూపించాడు. ఒకటి ఏంటిది? నిషిద్ధమైనటువంటి ప్రజలు ఉండారు అని ఒకటి చూపించాడు. రెండోది నిషిద్ధమైన ఆహార పదార్థాలు కూడా ఇక్కడ నుండి ఉండవని చూపించాడు. అవునా? సో అన్యజనుల ఇంటికి వెళ్ళాలా? అన్యజనుల ఇంటికి పోతే ఏం పెడితే తినాలి అక్కడ. మరి అట్లాంటప్పుడు అవునా? పరిచర్య చేస్తున్నప్పుడు అన్యజనుల ఇంటికి పోతే లేదు పడితే తినాలా వద్దా? అప్పుడు తినాలన్న ప్రార్థన చేసుకుని తినాలి. 2 విషయాలు చూపించాడు. సో అన్న సారీ, ఈ పేపర్ ఒకటి మిస్ అయినట్టుందన్న. అప్పుడు అట్లా మీరు 4వ పాయింట్ మాకు పేపర్ మిస్ 4వ పాయింట్ చాయిస్ ఉందన్న 4వ పాయింట్ ఫింగర్ అవ్వట్లేదన్నా. ఒక్కసారి గమనించి చూడండి, మిస్ అవ్వదు. ఎందుకంటే అందరికి లేదు. 47వ పేజీ 47వ పేజీ 47వ పేజీ 47వ పేజీలో మనం 4th పాయింట్ అవ్వట్లేదన్న. ఇందాక చెప్పిన 4th పాయింట్ వెతుకుతున్నాం, మాకు కనబట్టి దొరకట్లేదు, మిస్ అయినట్టు అనిపిస్తుంది మాకు. లేదు, ఉందన్న, ఉందండి. ఏలియానా ఉంది చూడండి. ఏమన్నా డి కాదన్నా, డి కంటే ముందు 4th పాయింట్ అన్నా. ఇప్పుడు చెప్తున్న డి పాయింట్ అవ్వబడుతుంది, కానీ ఇందాక చెప్పిన 4th పాయింట్ అవునా? అయ్యా ఏబిసిడిలో దీంట్లో ఇచ్చారు, అన్నామో 1, 2 రాశారు. డి అన్న 4th అన్న ఒకటే అండి, కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. ఇంకా మనం దానిలోనే ఉన్నాం. ఇగో ఇంకా అది అయిపోలేదు కండి, 4వ దాంట్లోనే ఉన్నాం. ఇంకా 5వ దాంట్లోకి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, అందుకే 10వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత పేతురుకు అనుగ్రహించబడింది. ఇదే విషయం ఆమోస్ ప్రవక్త ప్రవచించాడు 9, 11, 12లో. అపోస్తుల కార్యం మళ్ళీ 15వ అధ్యాయంలో సున్నతి వివాదం తలెత్తినప్పుడు కూడా వాళ్ళు ఇదే ఆమోసు ప్రవక్త చెప్పినటువంటి మాటని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. అవునా? పేతురు అనుభవానికి ఇప్పుడు జరిగినటువంటి పౌలు వచ్చినటువంటి ఆ విశ్లేషణకి అక్కడ అపోస్తుల యొక్క మాటలు సరిపోయినాయంట. అవునా? ప్రవక్తల మాటలు సరిపోయినాయి కాబట్టి అన్యజనుల నుంచి దేవుని వైపు తిరుగుతున్న వారి మనసు కష్టపెట్టక ఏమన్నారు? జారత్వానికి దూరంగా ఉండాలి, విగ్రహ సంబంధం అపవిత్రం దూరంగా ఉండాలి, గొంతు పిసిక చంపిన దాని కూడా రక్తమును విసర్జించాలి. ఈ అవశ్యమైన వాటికంటే ఏ భారము మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచనని వాళ్ళు అంత స్పష్టంగా డిక్లేర్ చేశారు. అయితే నేడు తెల్లబట్టలు వేసుకున్న కొంతమంది సేవకులు వచ్చి మేము అపోస్తులం అని చెప్పుకొని సువార్త చెప్పడానికి బదులు నువ్వు తాళి కడితే నువ్వు రక్షించబడు నరకానికి పోతావు,
నువ్వు బొట్టు పెట్టుకుంటే రక్షించబడు నరకానికి పోతావు, నువ్వు మట్టెలు పెట్టుకుంటే రక్షించబడు నరకానికి పోతావు, నువ్వు పువ్వులు పెట్టుకుంటే రక్షించబడు నరకానికి పోతావు, నువ్వు రంగుల బట్టలు వేసుకోవద్దు తెల్ల చీరలే కట్టుకోవాలి అని చెప్పేసి వీళ్ళకేదో కొత్త ప్రత్యక్షతలు వచ్చినట్టు జనాలను మోసం చేస్తున్నారా లేదా మీరు ఆలోచించండి. అవునా? Yes. అవునన్నా, అవును ఇవన్నీ రైట్ అంటారా అవునన్నా. రాంగ్ అంటారా? వాక్యంలో లేవు కాబట్టి రాంగ్ అన్న. ఇప్పుడు సువార్త ప్రకటిస్తావా? ఇవి వీటినే సువార్తగా మార్చారు కదా. మరి సోకాలు ప్రవక్తలు అని చెప్పి పేరుకు మీద మేము ప్రవక్తలము తెల్లబట్టలు వేసుకున్నాం అని చెప్పుకుంటూ సువార్త ప్రకటించాలి కదా. మరి సువార్తలు లేని విషయాలను ఎందుకు ప్రకటిస్తున్నారు చెప్పండి? అవునా? మనం సినిమా చూస్తున్నావు, నువ్వు మందు తాగుతున్నావు, నువ్వు సుట్ట తాగుతున్నావు, నరకానికి పోతావు, ఇదా అండి సువార్త అంటే? మనిషిని ఈ మార్చ ప్రచారాలే ఎక్కువైనాయి. సువార్త మనిషిని కంటే ఈ ప్రచారాలు ఎక్కువైనాయి. ఇప్పుడు మనిషిని మనం మార్చాలా సువార్త మార్చాలా? సువార్త సువార్త మార్చాలి. మార్చాలన్నా. మరి సువార్త చెప్తే ఆటోమేటిక్ మారేటోళ్ళు అది సువార్త మారుస్తుంది. ఆ మార్పు ఎవరు తీసుకొస్తుంది? సువార్త కదా మార్పు తీసుకురావాల్సింది. అవునా? అవునన్నా. మనం ఏం చేస్తున్నాం? ముందు మార్పు తీసుకొచ్చి సంఘంలోకి చేర్చుకోవాలని చూస్తున్నాం. నిజమా కాదు చెప్పండి ఇప్పుడు? అవునన్నా. సంఘంలో చేర్చుకొని సువార్త ప్రకటిస్తే మారుతుంది. అది విషయం. మనం రివర్స్ మనం ఎప్పుడు రివర్స్ అండి. ఒక్కసారన్నా చక్కగా పోతాం అంటే నేను ఏ విషయంలో చక్కగా పోవడం చూడలేదు, తప్పుగా అనుకోవద్దు. అంటే లేఖనంతో పోల్చుకున్నప్పుడు అదేదో నా సొంత జ్ఞానం కాదు, లేఖన జ్ఞానాన్ని బట్టి చూడండి. ఈ ప్రత్యేకమైన అపోస్తులు మరి ప్రవక్తలను దైవిక అధికారంతో బయలుపరచబడిన కొన్ని వరములను, ప్రత్యక్షతలను, సందేశాల గురించి సాక్ష్యం ఇచ్చే కొన్ని లేఖలను పంచుకుంటారు. వారు పొందుకున్న ప్రత్యక్షతలే లేఖనములైనవి. అవునా అండి? వారికి ఏ ప్రత్యక్షత అయితే అనుగ్రహించబడిందో అవే లేఖనాలైనవి. అవునా అండి? అవునవును. అవునన్నా. మరి ఈ రోజుకి ఎవరికైనా ప్రత్యక్షతలు వస్తే లేఖనాలు అయితాయా? ఇంకా అయ్యే అవకాశం లేదు కానీ. ఉందంటారా? లేదన్న, అవకాశం లేదు. మీరు యోహాను 17:20 చూడండి. అపోస్తల కార్యం 1:1-2 వర్షాలు, యూదా 17, మొదటి తెస్సలోనిక 4:8, 2 పేతురు 3:2, 2 పేతురు 3:16, రోమా 16:25-26, 2 పేతురులు, ఇవన్నీ లేఖనాలు మీరు గమనిస్తే ఇవన్నీ ఆ రోజు అపోస్తలకు వచ్చిన ప్రత్యక్షతలు. వారికి వచ్చిన ప్రత్యక్షతలే మనకు లేఖనాలుగా మార్చబడ్డాయి. అవునా? అవును. వారి ప్రత్యక్షతలు రాసినందుకే మనకు బైబిల్ అయింది. మరి పౌలుకు వచ్చిన ప్రత్యక్షతలు రాస్తేనే దాదాపు అన్ని పత్రికలు రాశాడు. అవునా? పేతురుకు వచ్చిన ప్రత్యక్షతలు రాస్తేనే ఏమైంది? మొదటి పేతురు 2 రాసిన పత్రికలు అయినాయి. అవునా? ఏమంటారు? వాళ్ళకు రాసిన ప్రత్యక్షతలే కదండి పత్రికలు అయింది. మరి ఇప్పుడు ఎవరైనా ఎంత ప్రత్యక్షత వచ్చిందని చెప్పుకున్నా బైబిల్ ఒక పేజ్ యాడ్ చేయొచ్చా? కుదరదు, అవకాశం లేదు. చేయలేము. ఇప్పుడు ఎవరన్నా వచ్చి దేవుడు నన్ను 10 పుస్తకాలు రాయమన్నా 10 పుస్తకాలు దైవిక ప్రత్యక్షతలు నేరుగా పరలోకం నుండి వచ్చినాయని వాడు వెనకాల రాసినంత మాత్రాన అవి ప్రత్యక్షతలు అవుతాయా కావా? మూలనే పడ్డాయి. నేను కొన్ని పుస్తకాల మీద చూశాను, బ్యాక్ పేజీలు ఏముంటుందో తెలుసా? ఇవి నేరుగా పరలోకం నుండి దిగి వచ్చినాయని రాసి ఉంది. చూసారా? ధన్యులు అందరూ. ఆ ప్రత్యక్షతల మీద సంఘాలు కూడా కడుతున్నారు, సీల్ చేసి ప్రత్యేకమైన ప్రత్యక్షత అని కూడా పెడుతున్నారు. సో ఇంకా ప్రత్యక్షతలు ఉండవండి. ప్రత్యక్షతలు ఉన్న వాక్యానికి సరితూగవు, వాక్యానికి చేయలేరు. ఇంకోటి, వారు యేసును కల్లారా చూశారు. ప్రత్యేకమైన అపోస్తులు ఒకనిగా పౌలు ఎంచబడ్డకు దేవుడు అతని కృపను అనుగ్రహింపజేశాడు. అవునండి? పౌలు తన అపోస్తులత్వం సవాలు చేయబడినప్పుడు, తన అపోస్తులత్వం ఛాలెంజ్ చేయబడినప్పుడు, తన అపోస్తులత్వం కొరంథీ సంఘంతో ప్రత్యక్ష పరీక్ష ఏమంటారు ప్రశ్నించినప్పుడు ఏమని చెప్తున్నాడు చూద్దాం. 1 కొరింథీ 9:1, నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా అని అంటున్నాడు. అవునండి? పౌలు తన అపోస్తుల చిహ్నములు ఏ చిహ్నాన్ని వాడుకున్నాడండి ఇక్కడ? చూశాను కదా, కల్లారా చూసిన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను ప్రభువుని యేసును చూశాను అంటున్నాడు. అవునా? అవును. సో అపోస్తులను ఎలా అయ్యాను అంటే నేను యేసుప్రభువుని చూశాను రా బాబు అని చెప్తున్నాడు కొరంథీ సంఘాలకి. ఎవరైనా చెప్పగలుగుతారా అండి? ఇక్కడ మాట్లాడుతుంది ఆ కాలంలో ఉన్న యేసుప్రభువుని చూడడం గురించి మాట్లాడుతున్నాడా, ఇదేదో దర్శనాలు చూడడం గురించి మాట్లాడుతున్నాడు? అంటే ఇప్పుడు దర్శనాలు చాలా మంది చూస్తా ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్.
ఆ అది కాలం పరిగణలోకి అది పరిగణలోకి తీసుకోవచ్చా పోనీ? మాట్లాడరేంటండి? సరే, మీకు క్లారిటీ కావాలి కదా, ఇంకొక క్లారిటీ చూద్దాం. 1 కొరింథీ 15:8-10 చూడండి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత 12 మంది శిష్యులకు కనబడ్డాడు. 500 ఎక్కువ మందికి సహోదరులకు కనబడినాడు అని చెప్పుకుంటేవాడు. అందరికి కనబడ్డాడు. కడపట చివరికంట. అంటే 500 మంది సహోదరులు కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలే అనగా నేను అపోస్తులందులో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడు యోగ్యుడని కాను. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను. అంటే దేవుడు నాకు కృప చూపించి, కాలమందు పుట్టిన నాకును కనబడి నాకు కృప చూపించి అపోస్తులుగా చేసుకున్నాడని చెప్తున్నాడు. అవునా? ఇలాగా ఎవరైనా మరలా క్లెయిమ్ చేసుకున్నారా? తిమోతి గాని, తీతు గాని, శీల గాని, లేకపోతే ఎవరైనా బర్నబా గాని, బైబిల్‌లో ఇంకా ఎవరైనా ఇలా క్లెయిమ్ చేసుకున్నారండి ఎవరైనా ఎక్కడన్నా గాని? పౌలు తప్పించి. ఆ 12 మంది అపోస్తుల తర్వాత లేదన్న. పౌలు తప్పించి ఎవరైనా ఈ మాట సెలవిచ్చారా? లేదన్న. అందుకే పౌలునొక్కని 12 మంది అపోస్తులు కూడా గుర్తించారంట. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఏమన్నారు? మేము యూదులకు అపోస్తులుగా ఉండుటకు దేవుడు మమ్మల్ని ఎలాగైతే ఎన్నుకున్నాడో, అన్యజనులకు అపోస్తులుగా ఉండటానికి దేవుడు అలాగే ఎన్నుకున్నాడని పేతురు స్వయంగా ఒప్పుకున్నాడు. అవునా? అంటే యూదులకు అపోస్తులుగా ఉండుటకు ఏ అధికారం దేవుడు మాకు ఎలాంటి అధికారం అయితే ఇచ్చాడో, సేమ్ అధికారం నీకు అన్యజనులకు అపోస్తులుగా ఉండటానికి దేవుడు అధికారం ఇచ్చాడని అపోస్తులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నారు? ఓ పౌలు, నువ్వు గాని నీ అనుచరులు గాని కేవలం మీరు అన్యజనులకు అపోస్తులు ఎన్నుకోబడినంత మాత్రాన అన్యజనులకే కాదు, మీరు యూదయ పట్టణాలు కూడా ప్రవేశించి మీరు సువార్త ప్రకటించవచ్చు, మాకు అలాంటి విషయంలో ఎలాంటి అభ్యంతరము లేదని పౌలుకి బర్నబానికి కుడి చేతినిచ్చారంట. అవునా? హలో, అవునండి. నేను చెప్పిన లేఖనం ఉందా బైబిల్లో? నా సొంత మాట ఏమన్నా చెప్తున్నానా? ఇంకంత మాత్రమే కాదు, వాళ్ళు ఒక కోరిక కోరుకున్నారు. ఏంటంటే, మీరు అన్యజనులలో సువార్త ప్రకటించండి, యూదులకు సువార్త ప్రకటించండి. మీరు అన్యజనులకు అపోస్తులుగా ఎన్నుకోబడినప్పటికీ మీరు యూదులకు సువార్త ప్రకటించడం మేము అబ్జెక్షన్ చేయము, మాకు ఆటంకం లేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా పేదలు మాత్రం జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవద్దని చెప్పారు. అవునా? చూడండి, పౌలు యొక్క అపోస్తులత్వాన్ని మిగతా మంది అపోస్తులందరూ కూడా అంగీకరించారు. మరి ఈ స్థాయిలో అపోస్తులత్వం ఇంకా 14వ వ్యక్తిని కలపొచ్చా ఇందులో? ఉన్నారు ఎవరైనా? కలపకూడదు. ఓకే. మరొకటి 6, వారు నమ్మశక్యం కాని అద్భుతములు మరియు సూచనలను కనబరిచారు. అవునండి? కనబరిచారా? కనపరిచారు. అవునన్నా. కనబరచడం మాత్రమే కాదు, అది అపోస్తులకు చిహ్నంగా పౌలే మాట్లాడాడు డైరెక్ట్. 2 కొరింథీయులు ఏమన్నాడు చూడండి, 12 ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఆయన అపోస్తలులను శంకించబడినందుకే ఆయన అపోస్తుల చిహ్నాల గురించి మాట్లాడుతున్నాడు. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములు చేయటం వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా ప్రదర్శించబడెను. అయ్యా, నేను కూడా అలాంటి అపోస్తులనే, నా ద్వారా కూడా అలాంటి సూచక క్రియలు, అద్భుతాలు ఎన్నో జరిగినాయి కదా. ఐతుకొన యవనస్తుని సమాధిలో చచ్చిపోయినని బ్రతికించాడు. పుట్టుగుడ్డు వాడిని సువార్త ప్రకటిస్తున్నప్పుడు లేచి నడిపించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు ఒకటే కాదు, సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగినాయి. ఈరోజు మనకి ఒక ప్రాబ్లం ఉందండి. అద్భుతాలు ఏంటో తెలియదు, అద్భుతాలంటే మహత్కార్యములు అంటే స్వస్థతలకు మనకు వ్యత్యాసం తెలియదు ఈరోజు చాలా మందికి. అవునా? అన్ని ఒకటేనా వేరువేరా? వేరు. మీకు వరాలు వచ్చినప్పుడు వరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్వస్థత వేరు, అద్భుతం వేరు, మహత్కార్యం వేరు. సూచక క్రియ అంటే వీటన్నిటిని, సూచక క్రియ అనేది దేవుడు ఏ రకంగా అయినా చేయొచ్చు. అవునా? సో వీటికి ముందు వస్తాయి కాబట్టి చూద్దాం. అద్భుతాలు జరిగించడం ప్రత్యేకమైన అపోస్తుల అర్హతలు ఒకానొకటి అయినప్పటికీ, కేవలం అద్భుతాలు జరిగించినంత మాత్రాన జరిగించే వారిని ప్రత్యేకమైన అపోస్తులుగా భావించడం సమంజసం కాదు. సో అద్భుతాలు జరిగించడం అనేది ప్రత్యేకమైన అపోస్తుల అర్హతలు ఒకటి.
కానీ ఈ ఒక్క అర్హతను బట్టి ఎవరైనా అపోస్తులుగా వీళ్ళని పరిగణించవచ్చా అండి? అద్భుతాలు చేసిన వాళ్ళందరినీ పరిగణించకూడదు. సూపర్ ఒకసారి హీరో ఆలోచించండి. ఆ సూపర్ హీరో సూపర్. ఆ ఇప్పుడు అదే ప్రాబ్లం మనకేంటి అని అంటే, ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు, సువార్తలో ప్రసిద్ధి చెందాడు కదా, ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేశాడంట కదా, అయినప్పటికీ ఆయన అపోస్తులుగా పరిగణించబడలేదు. అంటే అద్భుతాలు సూచక్రియలు అనేది సామాన్య విశ్వాసులు కూడా దేవుడు అనుగ్రహించి ఒక వరంగా ఇవ్వబడింది. అవునా? కేవలం నాయకులకే మాత్రమే కాదు, సూచక క్రియలు ప్రతి విశ్వాసకు అనుగ్రహించబడ్డాయి. మార్క్స్ వార్త 16:15-16 ప్రకారము నమ్మిన వారి వాళ్ళు ఈ సూచక్రియలు కూడా, అంటే సువార్తను నమ్మిన ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో ఒక సూచక్రియ చేస్తాడు కదా. పాములు ఎత్తి పట్టుకోవచ్చు, తేళ్లను దొక్కొచ్చు, మరణకరమైన ఏది అయిన వాళ్ళకు హానికరకపోవచ్చు, లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టొచ్చు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థతను ఉండొచ్చు. అంటే ఇలా అక్కడ ఒక 5 రకాల సూచనలు మనం చూస్తాం. అంటే సూచక్రియలు అనేటివి పరిస్థితులను బట్టి సువార్థికుడు చేస్తాడు. అవునా? సువార్థికుడు కూడా చేయగలుగుతాడు. సువార్థికుని ద్వారా కూడా అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి. అయితే అద్భుతాలు సూచక్రియలు చేసినంత మాత్రాన వాళ్ళు అపోస్తులు కారు అనే విషయాన్ని గ్రహించాలా? అది ఒకానొక చిహ్నం మాత్రమే. అదొక్కటే చిహ్నం కాదు. అవునండి? 6 అవును. చిహ్నాల్లో అదొక చిహ్నం. హ్మ్. కాబట్టి అద్భుతాలు అపోస్తుల చిహ్నం గనుక వారితో పాటు అద్భుతాలు ముగిసిపోయాయని నేడు అనేకులు జరగలేదని కొందరు వాదిస్తారు. ఇది కూడా సరైన అభిప్రాయం కాదు. మరి అద్భుతాలు నిలిచిపోయాయండి, ఇప్పుడు ఉన్నాయా లేవంటారా? ఏమంటారయ్యా స్వస్థతలు పెద్ద ఉన్నాయన్న, స్వస్థతలు అద్భుతాలు ఉన్నాయి, దేవుడు చేస్తాడు. సో నేను వాక్యాన్ని నమ్ముతాను కాబట్టి వాక్యానుసారంగా నేడు కూడా అద్భుతాలు ఉన్నాయని నమ్ముతాం. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మార్క్స్ వార్త ప్రకారమే ఆలోచించండి. ఏమన్నాడు అక్కడ? నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడును. ఎందుకంటే దేవుడు వెనువెంటు చేయించి వచ్చిన సూచక క్రియల వల్ల సువార్తను స్థిరపరచుచుండెను అన్నాడు. అవునా? ఇప్పుడు సువార్త స్థిరపరచబడడం అనేది నమ్మిన ప్రతి వ్యక్తికి జరగాల? అది ఆ కాలంలో నమ్మిన వ్యక్తులకే జరుగుతుందా? ఎప్పుడైనా ఇప్పుడు ఈ జరగాలి. కాలంలో కూడా జరుగుతుందని నమ్మాలి. అంటే నమ్మిన ప్రతి వ్యక్తిలో అది జరుగుతూనే ఉండాలి కదా. Yes. అవునా? అవునండి. నా దగ్గరికి ఒకసారి ఒక ఎవరు పీడు సుందరం శిష్యుడు వచ్చాడు నా దగ్గరికి. మా స్థానిక సంఘానికి వచ్చాడు. వచ్చేసి ఈ అద్భుతాలు సూచక్రియలు లేవని చెప్తే నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఈ ఒక్కటే చూపించిన. మార్క్స్ వార్త 16:15-16 చదివించి, తమ్ముడు మరి దీని భావం ఏంటిది? వెనువెంటి చేయించి వచ్చిన సూచక్రియ వల్ల యేసు ప్రభు సువార్త స్థిరపరుస్తున్నాడంట. మరి ఇప్పటికి కూడా అన్ని జనుల నుంచెల్లి, అన్ని దేశాల నుంచెల్లి చాలా మంది సువార్తను ప్రకటిస్తుంటారు కదా, నమ్ముతారు కదా. మరి వాళ్ళ జీవితంలో సువార్త ఎలా స్థిరపరచబడుతుంది? వారు కూడా నమ్మినప్పుడు ఏదో సూచక్రియ కనబడితేనే కదా వారు నిజమే, నేను నమ్మిన సువార్త నిజమైనదనే ఫీలింగ్ రావాలి కదా. అవునా? Yes. మేము ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు, మేము కూడా రోగుల మీద చేతులు వేస్తే స్వస్థత పొందారు, మేము కూడా దయ్యాలు వెళ్ళగొట్టాము అంటే ఆ నమ్మకం ఎప్పుడు స్థిరపడుతుంది? ఏదో ఒక చిన్న సూచక్రియ వారి ద్వారా కూడా జరుగుతూనే కదా. అవునా? అవును. 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 మరి అలాంటప్పుడు సూచక్రియలు అపోస్తుల కాలంలో అంతరించిపోయాయని మీరు ఎలా నమ్ముతున్నారని అడిగాను. అంతే షాక్ అయిపోయి ఒత్తిడి తీసుకొచ్చి నా మీద, అన్న మీరు అర్జెంట్‌గా రండి, మీకు ట్రైన్ టికెట్ ఇస్తాను, మనం వైజాగ్ వెళ్ళిపోదాం, మా అయ్యగారితో మాట్లాడదాం అంటాడు. కామెడీ అయింది. ఆ రోజు పెద్ద ఇష్యూ అయింది. సారీ, చాలా సమస్య లేట్ అయిపోయింది. ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. అది లేఖనం ఇలా తెలియజేస్తుంది. ఆ పట్టణ ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు రాయబడతాయంట. ఆమేన్. ఈ అవును. 12 అపోస్తులకు ఉన్న ప్రత్యేకత ఏంటిదండి? ఇగో ఈ ప్రత్యేకత ఎవరికన్నా వస్తదా మరి ఈ కాలంలో ఉన్న వాళ్ళకి? నో. ఎవరి పేర్లు ఉంటాయండి? పరిశుద్ధులకు ఒక్కసారి అపోస్తులు అప్పగించిన బోధ మీద కట్టబడిన ఆ పట్టణంలోనంట దేవుని ప్రజలు నివసిస్తారని అలంకార రూపకంగా ఇది చెప్పబడింది. అవునా? అయితే అక్కడ ఎవరి పేర్లు ఉంటాయి? 12 మంది అపోస్తుల పేర్లు, ఆ పట్టణ పేర్ల మీద ఆలోచించండి. ప్రత్యేకింపబడిన అపోస్తుల గుంపులో ఉండటానికి ఎవరికైనా ఈ దినాన యోగ్యత ఉన్నదా? ఒక్కరన్నా ఉన్నారా? లేరన్నా లేదు. పైన వివరించబడిన సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? లేవన్నా లేవు. నేడు ఇలాంటి ప్రత్యేక పరిచయం మనుగడ లేదు. అందుకే ఈ ప్రత్యేకమైన అపోస్తులత్వ గల గారు ఎవరో తర్వాత లేరు కాబట్టి మేము వీరిని ఏమన్నామంటే ప్రత్యేకమైన అపోస్తులు అన్నాం. యూనిక్ అపోస్టల్స్ అని లేఖనాల పరిశోధన ద్వారా మేము గ్రహించినాం కాబట్టి వాళ్ళకి యూనిక్ అపోస్టల్స్ అని పేరు పెట్టామండి. ఓకే. ఎందుకంటే వారి వల్లే దేవుని వద్ద నుండి నేరుగా ప్రత్యక్షం పొందుకునే అధికారం గాని, లేక క్రీస్తు సంఘానికి తమ బోధలతో పునాది వేసే హోదా గాని ఎవరికి లేదు. ఇందుచేతనే మనమందరం యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ప్రత్యక్షత పైన మన నమ్మకాన్ని మనం కట్టుకుంటున్నాం. వారి పునాది పైనే మనం నడుస్తున్నాం. ఓకే.
మరియు అభ్యాసాలు కట్టుకుంటున్నాం కాబట్టి వారి 13 మంది అపోస్తుల స్థానంలోకి ఎవరు రారు. ఏ వ్యక్తి గాని, కదలిక గాని, గుంపు గాని వారితో సమాన అధికారం గలవారని ప్రకటించుకున్నట్లయితే వారిని అబద్ధ బోధకులని, వారి బోధలను అబద్ధ బోధలని, వారిని అబద్ధపు అపోస్తులని మనము ఖండించాలి. అందుకే మీరు ప్రకటన గ్రంథంలో ఎఫెసీ 1 అధ్యాయం ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో చూస్తే ఏముంది? వారు దొంగ అపోస్తులు కాకే దొంగ అపోస్తులని కనిపెట్టిరని పౌలు వాళ్ళని ప్రభు వాళ్ళని స్వయంగా మెచ్చుకుంటున్నాడు. నాకు బాగా నచ్చింది. మీరు అపోస్తులను కనిపెట్టారు అంత జ్ఞానం, వాక్యానుసారమైనటువంటి జ్ఞానంతో అనే విషయాన్ని మనము యేసుప్రభు స్వయంగా ప్రకటించడం, స్వయంగా బోధించడం మనం చూస్తా ఉన్నాం. ఇది అండి. కాబట్టి ఈ 7 లక్షణాలలో 6వ లక్షణం అంటే అద్భుతాలు, సూచక్రియలు కొంతమంది ద్వారా జరగొచ్చు. కానీ 6వది జరిగినంత మాత్రాన అపోస్తులు కారు. ఎందుకంటే 6వది అనేక మంది ద్వారా జరిగింది. కానీ మిగతా 6 లక్షణాలు వాళ్ళకు మాత్రమే ఉన్నాయి. అవునా అండి? అవును. కాబట్టి ఈ 7 అర్హతలు కలిగినటువంటి వ్యక్తులు నేటి దినాల్లో ఉండరు, ఉండలేరు, ఉండటం సాధ్యము కాదు. ఒకవేళ వాళ్ళు ప్రకటించుకున్నారంటే అబద్ధమే. ఎవరు తన పౌలుతో సమానంగా గాని, నేను పౌలుతో ఈక్వల్, ఆ కాలంలో పౌలు ఇలాగా, నేను ఈ కాలంలో ఇలాగా అని ఎవరైనా చెప్పినా, మేము కూడా అపోస్తులమైన 12 మంది అపోస్తుల స్థానంలో వాళ్ళని వాళ్ళు చూపించుకున్నట్లయితే, ఎందుకంటే వీళ్ళకి తెలియదు కాబట్టి ఆ 12 మంది అపోస్తుల స్థానం వీళ్ళు చూపించుకుంటున్నారు. కాబట్టి ఎవరు అలా చూపించుకున్నా వారిని అబద్ధపు అపోస్తులు, స్యూడో అపోస్టలై అనాలి, అబద్ధపు బోధకులు అనాలి అనేది వాక్యం చెబుతున్నటువంటి సత్యము. ఒకవేళ ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరన్నా వచ్చి, మీలో ఎవరన్నా అలాంటి అపోస్తుల పరిచర్య ఉన్నప్పటికీ మనము ఆదిమ అపోస్తులు వేసినటువంటి ఆ బోధనే ప్రజలకు పరిచయం చేస్తాం తప్పించి కొత్త ప్రత్యక్షతలు ఏం పొందుకోమని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ అపోస్తుల బోధనే మీకు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నాకు అది ప్రత్యక్షత కాదు, డైరెక్ట్ ప్రత్యక్షత కాదు నాది. అవునా? వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షతలు నేను పొందుకున్నాను. అంతేగాని నాకు డైరెక్ట్‌గా పరలోకం నుండి ప్రత్యక్షత రాలా. పౌలు అందుకే ప్రత్యేకమైన అపోస్తులుగా ఎన్నుకోబడడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు కొరింథీ పత్రిక లాంటి చాలా సందర్భాలు అంటాడు, నేను నేరుగా దేవుని నుండి పొందుకున్నానన్నాడు. అంటే అపోస్తులు రొట్టె విరవడం పౌలు అక్కడ నుండి నేర్చుకోలేదు. రొట్టె విరిచే సందర్భంలో నేను మీకు అప్పగించబడిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. అది డైరెక్ట్ రివలేషన్ అంటారు. నేరుగా ప్రత్యక్షతలు పొందుకున్నాడు పౌలు. అందుకే ఆయన రాసిన ప్రతి లేఖనం నేరుగా ప్రత్యక్షతలే. అంతేగాని అపోస్తుల దగ్గర నుంచి వెళ్లి నేర్చుకున్న మాటలు కాదు. సో కాబట్టి ఈ రోజు ఎవరైనా ప్రత్యక్షత వచ్చిందంటే ఆల్రెడీ అపోస్తులేసిన బైబిల్ ప్రత్యక్షతలే మనం అర్థం చేసుకోగలుగుతాం గాని కొత్త ప్రత్యక్షతలు రావు అనేది వాస్తవము. కాబట్టి ఎవరు కూడా ఆ అపోస్తుల స్థానంలోకి రారు అని మీకు కరాఖండితంగా వాక్యానుసారంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. చాలా ఆలస్యమైనందుకు నన్ను మనస్ఫూర్తిగా దయచేసి క్షమించండి. పాయింట్ అయిపోవాలని చెప్పడం జరిగింది. రేపు సాధారణ అపోస్తుల గురించి నేర్చుకుందాం.